శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని, రామచంద్రమూర్తి, ఇవెక్కడ రాసిన విషయాలు కావు, నువ్వే నా మనసులో పలుకుతుంటే తెలుసుకుంటున్నాను. నువ్వు చెప్తుండగా నాకు వినిపించినంత నేను అర్థం చేసుకున్నది చెప్పడానికి ప్రయత్నం చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పడానికి కూర్చున్నాను. ఎక్కడెక్కడ నేను జారిపోతున్నానో అక్కడక్కడ పట్టుకొని విషయం నువ్వే చెప్పవలసి ఉంది. నీకు ముందే చెప్తున్నాను, చదువుకుందాము, నాకు కావాల్సింది నువ్వు చెప్పు. మనము మొన్నటి వరకు ఏం చేశామంటే, రామాయణంలో ఇంకా చివరికి వచ్చాము. గౌతమ మహర్షి యొక్క సాధన గురించి తెలుసుకుంటున్నాము. ఈ సాధకుడు ఎక్కడున్నాడు అని. ఆయన చాలా దూరం ప్రయత్నం చేసుకున్నారు, చాలా సాధన చేసుకున్నారు ఆయన. అయితే ఎంత చేసినా కూడా, ఆయన మనసు ఎంత కంట్రోల్ చేసినా కూడా మధ్యలో ఒకసారి జారిపోయింది, ఇంద్రియాల వెంటబడి వెళ్ళిపోయింది. ఆయన అటువంటి అహల్యతో హల్యము దున్నడము అనే పని ఇంకా పూర్తి కాని అహల్యమైన క్షేత్రంతో అటువంటి మనసుతో ఉన్నవారై, అటువంటి మనసుతో సహిత ఆయన మహాయశోమూర్తి ఎన్నో సంవత్సరాలు ఆయన తపస్సు పాపం ఆతిష్ట చేసుకున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఆయన మనసు అహల్యం. అది ఇంకా అక్కడ జ్ఞానాన్ని నాటితే అది మొలకై ఆ తర్వాత మహావృక్షం అవ్వడానికి అవకాశం లేదు. అసలు అది మొలక ఎత్తడానికి వీలుగా అనువుగా లేని క్షేత్రం, అది దున్నని క్షేత్రం. అది ఇంకా పంట వరకు ఇంకా చాలా దూరం. అది అసలు యాక్చువల్ గా ఈ జ్ఞానమన్న మొలకలు పైకి రావడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. ఆయన చాలా జ్ఞానం సంపాదించుకున్నారు పాపం ఈ సాధకుడు. కానీ ఆయన మనసు అట్లా ఉన్నది, ఇంద్రియాల వెంటబడిపోతున్నది. ఆ ఇంద్రియ లోలత్వంతో ఉన్న మనసుని ఏదో విధంగా కంట్రోల్ చేయాలనుకున్నారు ఆయన. రెండు చేశారు. ఒకటి ఆయన మనసుని కంట్రోల్ చేయాలి, ఒకటి ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. రెండు చేయాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, ఇంద్రియాలకి విఫలమైపోమని చెప్పాడు. విఫలమైపో, ఫలితం వద్దు. ఇంద్రియాలు ఏ పని చేసినా, కన్ను చేసినా, చెయ్యి చేసినా, కాలు చేసినా, ఏ ఇంద్రియము కర్మ చేసినా కూడా దానివల్ల కలిగే ఫలితాలు నాకు వద్దింకా అని ఆయన వదిలేసుకున్నాడు. అసలు ఆ విధంగా ఇంద్రియాలు వాటి వల్ల కలిగే అనుభవాలు వాటిని ఆయన వదిలేసుకున్నాడు. ఆ విధంగా వాటిని నిగ్రహించి, ఆ తర్వాత ఆయన మనసును కూడా వాయుభక్ష, గాలి ఊపిరి పీల్చుతూ వదులుతూ ఉంటే దాని మీద మనసు నడుస్తుంటుంది. అంతవరకే ఆ వాయుని కూడా ఆయన గాలులను కూడా నియంత్రిస్తూ, ఆ విధంగా మనసును నియంత్రిస్తూ, ఆహారాలు ఇంద్రియాలన్నీ కట్ చేశాడు ఆయన. ఇంద్రియాలు ఇంకా అఫలమైపోయినాయి, అవి పని చేయట్లేదు సరిగ్గా. ఆ రకంగా అఫలమైపోయిన పని చెయ్యని ఇంద్రియాలు కాబట్టి, ఇంద్రియాలు బయటికి పారవు కాబట్టి ఆహారం లేదు. కంటికి దృశ్యం అన్న ఆహారం లేదు, చెవుకు శబ్దం అన్న ఆహారం లేదు. అన్ని ఇంద్రియాలని ఆయన కట్ చేశాడు కాబట్టి మనసుకి ఆహారం లేదు, అనుభవం లేదు. ఇంకా ఆ విధంగా దాన్ని నిగ్రహించేసరికి ఆ కర్మలు, వాటి వల్ల కలిగే ఫలితాలు అవన్నీ భస్మమైపోయినాయి. ఇంకా ఆ సర్వకర్మ అని భస్మసాత్ అయిపోయేసరికి ఆ రకంగా ఆయన చేసుకున్నాడు. చేసుకునేసరికి ఇంకా మనసు బయటికి పారడం మానేసి లోపలే ఉంటున్నది, తపిస్తూ ఉన్నది. అయితే ఆయన ఏం అనుకున్నాడంటే, మనసులో ఈ విధంగా నేను ఇంద్రియాలను ఒకవైపు, మనసును ఒకవైపు కట్టడి చేసి కర్మలన్నిటినీ నేను భస్మం చేసుకుంటే, ఎప్పుడో ఒక సమయానికి నాకు ఆ రామమన్న ఆలోచన కలుగుతుంది. అప్పుడు పునీతమైన మనసుతో, లోభాలు మోహాలు లేని మనసుతో నేను ఈ రకంగా దుష్టాచరణలు, ప్రపంచం వైపుకి చరించడం అన్న దుష్టము, దుర్మార్గమైన మార్గంలో పోకుండా సన్మార్గంలో, సత్ పదార్థాన్ని పట్టుకోవడానికి కావలసిన సన్మార్గంలో చరించే విధంగా నా మనసు తయారైనప్పుడు
మళ్ళీ నేను అక్కడి నుంచి తపస్సు మొదలు పెట్టుకుంటాను. నా మనస్సు సిద్ధం అవ్వాలి. అది అశుద్ధిగా ఉన్నది నా మనస్సు, అది వ్యభిచరిస్తున్నది, ఇంద్రియాలతో ప్రాపంచికమైన అర్థాల వెంటబడిపోతున్నది. నా మనస్సు వ్యభిచర్యం ఆపేసి ఇంద్రియలోలత్వం వదిలిపెట్టి లోభమోహాలన్న అశుచులను పోగొట్టుకుని శుద్ధమైనప్పుడు నేను మళ్ళీ దాంతో కలిసి తపస్సు చేసుకుంటాను. ఈలోగా ఇంద్రియాలు మనస్సు కట్టడిలో ఉన్నప్పుడు నేను బుద్ధిలోనే నిలబడి ఉంటానని ఆయన అనుకున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే మరి ఆయన శరీరం అయితే ఉంది, ఆ సాధకుడిది శరీరం అయితే పడిపోలేదు కదా. మనసుని ఇంద్రియాలని మొత్తం ఆయన ఆపేసి సమస్థితిలో కూర్చున్నాడు. ఆయన ఇక్కడ కూర్చోవడమే సమస్థితిలో కూర్చున్నాడు. సిద్ధచారణ సేవితే హిమవత్ శిఖరే, మొత్తం కొండలాగా హిమవత్ పర్వతంలాగా ఆయన అచ్చలంగా కూర్చున్నాడు సమాధి స్థితిలో. ఆ రకంగా సమాధి స్థితిలో ఆయన కూర్చుంటే కూడా మనసేంద్రియాలన్నిటినీ కట్ చేసి ఆపేసి వాటిని నిగ్రహించి వెనక్కి తిప్పి మనోజయం, ఇంద్రియ జయం అని మనం చెప్పుకుంటూ ఉన్నాము. వాటిని సాధించి ఆయన కూర్చున్నా కూడా సమస్థితిలో ఇంద్రియాలైతే ఉన్నాయి కదా, అవేం చేస్తాయి అంటే ఋషులను, చారణులు కాళ్ళు, చరణాలు, కాళ్ళు చేతులు మొదలైన కర్మేంద్రియాలు, ఋషులు జ్ఞానాలు, ఈ జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, వీటన్నిటితో పాటు అగ్ని పురోగమం అది ముందు నడుస్తుంటుంది వాక్కు. ఈ వాక్కు దాంతో పాటున్న కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ ఆలోచించుకున్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు మనము, శరీరం అయితే ఉంది, దాన్ని మెయింటైన్ అయితే చేయవలసింది. ఆ దేవతలకి ఆ పని ఉంటుంది. మరి శరీరంలో రకరకాల ప్రదేశాల్లో వేరే వేరే అవయవాలన్నిటిని నడిపించవలసిన అవసరం వాటికి ఉంటుంది. ఇప్పుడేమో ఇంద్రియాలన్నీ ఆఫలమై అట్లా కూర్చుంటే పని లేకుండా మరి శరీరం ఎట్లా మెయింటైన్ అవుతుంది అని ఆలోచించుకొని అవేం చేశాయంటే, ఇదిగో నేను గౌతముడికి కోపం తెప్పించాను. గౌతమం అంటే ఏమి? గో అంటే జ్ఞానము, అందులో కూడా తమము, చాలా ఎక్కువ జ్ఞానం, పాపం ఎక్కువగా, చాలా గొప్ప జ్ఞాని ఈ సాధకుడు, ఈ తాపసికుడు. అయితే ఆయన తపస్సుని చెడగొట్టడానికి నేను మనసుని పట్టుకొని పారిపోతే, ఆడుకోవడానికి వెళ్ళిపోతే ఆయన అటు మనసును ఆపేశాడు, ఇటు నన్ను అఫలం చేశాడు. ఇప్పుడు ఈ శాపాలన్నీ మోక్షణం చేశాడు. ఆ శాపాలన్నీ వదిలేసరికి ఆయన తపస్సు చెడిపోయింది. కాబట్టి ఆయన పోయి మళ్ళీ సాధనలో కూర్చున్నాడు. ఈలోగా మనం ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేయాలి కదా. మరి నేను అఫలమై కూర్చున్నాను, నేను ఇంద్రియాలు పని చేయకపోతే, అసలు మొత్తం బాడీ పార్ట్స్ పని చేయకపోతే శరీరం ఏమైపోతుంది అని పోయి ఆ శరీరాన్ని మెయింటైన్ చేసే దేవతలను అడిగితే, ఇదిగో ఇక్కడ ఒక మేషం ఉంది, దానికి వృషణాలు ఉన్నాయి, ఇది శక్రుడు ఉన్నాడు, వాడికి వృషణాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ మేషం యొక్క వృషణాలు పట్టుకొచ్చి శక్రుడికి ఇద్దాం పట్టు అని ఆలోచించుకొని చేసే. ఇంతకి మేషం అంటే ఏమి అంటే పరస్పర విరుద్ధమైన ఆలోచనలు, అవి ద్వంద్వాలు, అవి చాలా వీర్యంతో ఉంటాయి, బలంగా ఉంటాయి అవి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ద్వంద్వాలైతే ఉన్నాయి, ద్వంద్వాలు ఉన్నాయి అంటే వాటి వల్ల లాభ నష్టాలు, ఏవో సుఖ దుఃఖ భోగాలు అట్లాంటివన్నీ ఉంటాయి, ఊరికే గొడవలు ఉంటాయి. మేషం అన్న దానికి మేక అని అర్థం చెప్పుకుంటాం కానీ మేషం అంటే గొడవలు అని అర్థం. వాటికి చాలా బలం ఉంటుంది. ఇప్పుడు ఆ వీర్యాన్నంతా తీసుకొచ్చి ఇంద్రియాలకు పెట్టుకున్నారు వాళ్ళు. ఇంద్రియాలైతే పనిచేస్తాయి. ఈ మహాత్ముడు ఉన్నాడు కదా గౌతముడు, పాపం ఆయన వాటి యొక్క ఆ ఇంద్రియాల యొక్క అవి చేసే కర్మల యొక్క ఫలితాలని వద్దనుకున్నాడు. పోతే పోయినాయి, ఆ ఫలం అయితే అయింది, నిష్ఫలము, వేస్ట్ అయినా అయినాయి. కానీ జనరల్ మెయింటెనెన్స్ కి కావాల్సిన వీర్యము, కొంచెం శక్తి అయితే కావాలి ఇంద్రియాలు పనిచేయడానికి. అందుకని చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయి, ద్వంద్వాలు. మొత్తం ప్రకృతిలో ఉంటే అన్ని ద్వంద్వాలే ఉంటాయి, ప్రకృతిలో ఉంటే అన్ని మేషాలే ఉంటాయి, మొత్తం అవే ఉంటాయి, రాత్రి పగలు మొదలైనవి. వాటిలో నుంచి కావాల్సింది తీసుకొని పని అయితే నడుస్తుంది, కానీ ఫలితం అయితే లేదు. ఆ రకంగా ఉన్నది. ఇంకా అప్పటి నుంచి దేనివల్ల మహాత్ముడు గౌతముడు పరమజ్ఞాని, ఆయన ఆ రకంగా
ఆయన ప్రభావంతో ఇంకప్పటి నుంచి ఆయన ఇంద్రియాల్ని జనరల్ మెయింటెనెన్స్ వరకు అంతే. ఇంకా మన శుక మహర్షి చెప్పినట్టు కింద పడుకోవచ్చు కదా భూమి మీద, పరుపులు ఎందుకు అని చెప్పినట్టు ఆ రకంగా ఊరికేనే జనరల్ గా మెయింటైన్ అవుతున్నాయి ఇంకా అని చెప్పి మన విశ్వామిత్ర మహర్షి, కాబట్టి రామ నువ్వు వస్తే గాని ఆయన మనసు సిద్ధం అవ్వదు. ఆత్మారామత్వం కావాలన్న ఆలోచన మనసుకి కలిగితే కానీ మనసు సిద్ధి అవ్వదు. మనసు చిత్తము శుద్ధి కాకపోతే సిద్ధి ఉండదు. కాబట్టి ఆ పని చెయ్యి అని చెప్పాడు. అప్పుడేం జరిగిందంటే రామమన్న ఆలోచన మనసుకి కలిగేసరికి ఆ అహల్య తరించిపోయింది, దాటిపోయింది ఆ ఇంద్రియ లోలత్వంలో నుంచి. ఇంకప్పుడేం జరిగిందంటే ఆమె ఆ మనసు తపోబల విశుద్ధమైన అంగిగా తయారైంది. తపస్సు తపించి 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 అన్నిటిని ఎండగట్టేశాడు ఆ సాధకుడు. మొత్తం ఎండగట్టేసరికి అది తపించిపోయింది, సృష్టించిపోయింది. ఇప్పుడు కానీ ఆ తపస్సు వల్ల బలం కలిగింది, శుద్ధి కలిగింది. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? తపస్సు వల్ల, జ్ఞానం కలిగిన బలం వల్ల సిద్ధమైంది. ఏమి సిద్ధం అంటే మళ్ళీ ఇంతే, లోభమోహ వివర్జితం అవ్వడమే సిద్ధం. అది జరిగింది. అప్పుడు అదేమైంది? ఆ మనసు గౌతముడికి వశమై ఉన్నది. అంతకన్నా ముందు ఇంద్రియ వశమై ఉన్నది, ఇంద్రియాలు వెంటబడిపోయింది, అది మనసు అయింది పాపము. ఇప్పుడు ఆయన చెప్పిన బుద్ధిగా ఆయన నిలబడి ఉన్నప్పుడు ఆయన వశమై ఉన్నది. ఆయనకి వశమై ఉండడమే కాదు, ఆయనకి వశమై ఆయన్ని అనుసరిస్తూ ఉన్నది. ఇంకా అటువంటి అహల్య, ఇంతకు ముందు అహల్య ఏమి? ఇంద్రియాల వెంటబడిపోతున్న అహల్య ఆయనది. ఇప్పుడు ఇంకా దున్నవలసిన అవసరమే లేదు. మొత్తం దున్ని క్షేత్రము పంట పండడానికి రెడీగా ఉన్నది. ఆయన పంట పండడానికే ఆయన మనసులో ఆ రామమన్న ఆలోచన వచ్చింది. ఇంకా అప్పుడు ఆయన సుఖంగా ఆ గౌతముడు రామాన్ని పూజించుకుంటున్నాడు, భజించుకుంటున్నాడు. పూజనము భజనం అంటే అనుభవము. ఆత్మారాముడే ఆయనలో ఆయన ఆ అనుభవాన్ని పొందుతూ ఉన్నాడు. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఆయన సాధన ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఆగదు. ఒక్కసారి మనసు ఇటు తిరిగిందంటే, ఆ మనసుకి ఆత్మారామత్వం అన్న ఆలోచన కలిగిందంటే, దానివల్ల అంతకన్నా ముందు ఇంద్రియాల వెంటబడిపోతున్న మనసు వాటిని ఆపేసి తపించింది, జ్ఞానంతో బలంగా తయారైంది, సిద్ధమైంది. అటువంటి మనసు సిద్ధమవుతుంది. ఆ మనసుతో సహిత కూడి ఇప్పుడు మన గౌతముడు ఆ రామాన్ని అనుభవంలోకి తెచ్చుకునే సాధనని మొదలుపెట్టాడు. అది ఈ సాధకుడి సాధన ప్రస్థానం. ఇంకా మన సాధకుడు విశ్వామిత్రుడు. అందరూ మన వాళ్లే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఏ స్థాయిలో వారి సాధనలు చేసుకుంటున్నారని మనం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ విశ్వామిత్రుడు వారు ఇప్పుడు ఇంతవరకు మనకు వచ్చినంత వరకు గౌతములు, అంతకన్నా ముందు చూసుకుంటూ వస్తున్న ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క స్థితిలో ఉన్నాడు. ఈ మొదటి కాండలో, బాలకాండలో మాత్రం విశ్వామిత్రుడు మొత్తమే సిద్ధి సాధించిన వాడు, చివరి దాకా వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ సాధనలను చూసుకుంటూ వస్తూ ఉన్నాము. వాళ్ళు ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు, ఇంకా ఇంతవరకు వచ్చాడు, ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు అని చెప్పుకుంటూ వస్తున్నాము. ఈయన ఇక్కడి నుంచి అసలు దాటేసుకుంటూ మొత్తమే దాటి వెళ్ళిపోయిన వాడు. కాబట్టి ఈయన గురించి ఇంకా కొంచెం మిగిలింది, అది చూపిస్తున్నారు వాల్మీకి మహర్షి. అప్పుడేం జరిగిందంటే ఒకానొక సమయంలో అసలు ఇక్కడ ఈయన ప్రస్థానం ఎట్లా మొదలైంది? అసలు మన విశ్వామిత్రుడు అన్న సాధకుడి యొక్క ప్రస్థానమైన సాధనా ప్రస్థానం, మహాప్రస్థానం ఎట్లా మొదలైంది, ఏ విధంగా ముగిసింది అని ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఇంతవరకు చూసుకుంటూనే వచ్చాం, కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి చూద్దాం. అప్పుడేం జరిగిందంటే ఒకానొక సమయంలో విశ్వామిత్రుడు మహారాజు, ఆయన ఎన్నో సంవత్సరాలు రాజ్యాన్ని గొప్పగా పాలిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆయన ఏదో జైత్రయాత్రలన్నీ చేస్తూ వెళ్తూ, ఆ జయతాం శ్రేష్ఠ, ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను గుర్తుపెట్టుకోవడం కోసమే దాన్ని బ్లూ కలర్ లో బోల్డ్ రాసుకున్నాను. కింద మళ్ళీ ఎండింగ్ లో వస్తుంది.
ఈ జయతాం శ్రేష్ఠ, జయించే లక్షణం కలిగిన వాళ్ళల్లో శ్రేష్ఠుడిన అగ్రగణ్యుడు. జయించడము, గెలవడం అయిన లక్షణము ఇది ఉండాలి. ఇది ఇటువైపు ప్రపంచంలో కూడా గెలిచే లక్షణం ఉండాలి, పరంలో కూడా గెలిచే లక్షణం ఉండాలి. గెలవాలన్న పట్టుదల ఉండాలి, ఆ తపన ఉండాలి. ఆ పట్టుదలని ధృతి అంటాము, తపనని తపస్సు అంటాము. ఆ ధృతి, ఆ తపన రెండూ ఉండాలి. ఆ రెండు ఎవరికి ఉంటుందో వాళ్లకు జయ స్వభావం ఉంటుంది, వాళ్ళు జయిష్ణులై ఉంటారు. ఆ జయమన్న లక్షణం ఉండాలి. అది లేకపోతే, గెలవడం అన్న లక్షణం లేకపోతే ప్రపంచంలో కూడా గెలవడం కష్టము, పరానికి అసలు పనికిరాము. ఇది ముఖ్యమైన విషయము సాధకులకు. నేను తప్పకుండా అంటే నిజంగా ఆత్మానుభవం అందరికి వస్తుందా, ఎవరికైనా ఒకళ్ళిద్దరికి వస్తుంది, ఎవరో మహాత్ములకు వస్తుంది, పుణ్యాత్ములకి, మనకెక్కడ వస్తుంది అని డిఫీటిస్ట్ మనస్తత్వంతో ఉన్న వాళ్ళకి గెలిచేందుకు అవకాశం ఉండదు, సాధించేందుకు అవకాశం ఉండదు. ప్రతివాడు అదే స్వరూపమైనప్పుడు, ప్రతివాడు అదే భగవత్ స్వరూపం, ప్రతివాడు అదే రూపమైనప్పుడు, అక్కడి నుంచే వచ్చినప్పుడు, అదే అయి ఉన్నప్పుడు గెలవకుండా పోయేందుకు అవకాశం అసలు ఉండనే ఉండదు. కానీ మనసు ఒకవేళ అహల్యలాగా, ఫస్ట్ చెప్పుకున్న అహల్యలాగా దుక్కి దున్నని, పంట పండడానికి పనికిరాని ఆ పర్ర నేలలాగా ఉందనుకోండి, బండలతోటి వాటితోటి పంట అసలు వేసినా కూడా విత్తనాలు వేసినా కూడా మొలకలెత్తని, అసలు దుక్కి దున్నని పిచ్చి క్షేత్రం అనుకోండి మనసు. అనుమానాలతో ఉంటుంది, అన్ని పిచ్చి గడ్డి, రెల్లు గడ్డి, ముళ్ళ కంచెల్లాగా అనుమానాలన్నీ ఉంటాయి, సందేహాలు. మన వల్ల అవుతుందా, మనం చేయగలమా, ఇప్పుడు అవసరమా అని ఇటువంటివన్నీ. ఇవన్నీ ఉంటే వాటిని శుద్ధి చేసుకోవాలి ముఖ్యంగా కూర్చొని. సరే, ఎనీవే, బయట ఒకవేళ మనం అందరము, ప్రతి వాళ్ళము అటువంటి వాళ్ళమే. ఎవరి కెరియర్ చాయిసెస్ లో ఎక్కడెక్కడ ఉన్నామో అక్కడక్కడ అందరము ముందుకు వెళ్ళిన వాళ్ళమే. బళ్ళో బాగా చదువుకున్న వాళ్ళమే, అమెరికాల దాకా, ఆస్ట్రేలియా దాకా వెళ్ళిన వాళ్ళమే, ఇండియాలో ఉన్నా కూడా గొప్ప గొప్ప జాబ్స్ చేస్తున్న వాళ్ళమే, కావాలనుకున్నవన్నీ సాధించిన వాళ్ళమే. ఇంతవరకు సాధించకుండా ఉన్న వాళ్ళం ఉన్నామా ఒక్కళ్ళమైనా? అదే జయత్వ స్వభావాన్ని దీనికి కూడా అప్లై చేయవలసి ఉంటుంది. మన వల్ల అవుతుందా, నేను చేయగలనా అన్న అనుమానాలు ఉన్నాయంటే మొత్తమే ముళ్ళ కంచెలన్నీ, పిచ్చి రాళ్లన్నీ, గుండి ఇసుక నేలలన్నీ తయారయ్యాయి మన మనసులో. దీన్ని శుద్ధి చేద్దామని కూర్చోవాలి ముందు. అట్లాంటి అనుమానాలు ముందు తీసేయాలి. సరే, ఈయన ఏం చేశాడంటే మనవాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు, వశిష్ఠుడిని చూశాడు. ఆ తర్వాత అక్కడ ఆయన దగ్గర, వశిష్ఠుడి దగ్గర ఒక కామధేను ఒకటి ఉన్నది, అది నాకు కావాలని అడిగాడు. ఈయన ఇవ్వనన్నాడు. ఈయన కోపం వచ్చింది, దాన్ని పట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు అన్వకర్షత. ఇంకప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన లాక్కొని వెళ్ళిపోతుంటే శబల, ఈ కామధేనువు, వశిష్ఠుడి దగ్గర ఉన్న ఆవు, ఏం చేయమంటావు అని అడిగింది. వశిష్ఠుడు నీ ఇష్టం అన్నాడు. ఇంకా సరే అని ఆ కామధేనువు యుద్ధం చేసింది చాలా గొప్పగా. అప్పుడేం జరిగింది పాపము, మన విశ్వామిత్రుడు అసలే జయించేవాడు, ఇప్పుడు ఓడిపోయాడు. ఆయన కొడుకులన్నీ పోగొట్టుకున్నాడు, ఆయన బలం, సైన్యం అంతా పోయింది. ఇంకా సిగ్గుపడ్డాడు విశ్వామిత్రుడు. సవ్రీడ బాగా చింతించాడు, ఆలోచించుకున్నాడు. ఇంకిట్లా కాదనుకున్నాడు. హిమవత్ పార్శ్వం ఎప్పుడు పోయి వాళ్ళు హిమవత్ పార్శ్వంలోనే, ఆ హిమాలయాల్లోనే కూర్చొని ఎందుకు తపస్సులు తేపే చేస్తుంటారంటే, అది బుద్ధి, అక్కడే కూర్చొని చేయాలి. తపస్సు ఎప్పుడు చేసినా మనసు కదులుతున్నంత వరకు అది కింద ఉంటుంది ప్రపంచం దగ్గర. దాన్ని నిలబెడితే అది బుద్ధికి మారినప్పుడు స్థిరంగా ఉంటుంది, హిమవత్ పర్వతం లాగా. కాబట్టి ఎప్పుడు చూసినా వీళ్ళు తపస్సులు ఎక్కడ చేస్తారంటే హిమవత్ పర్వతాల్లో చేస్తారు. ఎందుకు అంటే స్థిరంగా, అచలంగా, కుదురుగా ఉన్న బుద్ధి అని అర్థం దానికి. దాన్ని పెట్టుకొని ఆయన పాపం కష్టపడి చాలా సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడు. ఇంకా ఆ మహాదేవుడి ప్రసాదంతో, ఆయన అనుగ్రహంతో రకరకాల అస్త్రాలన్నిటినీ తెచ్చుకున్నాడు. ఇంకా అస్త్రాలు వచ్చేసరికి మన మహాబలుడికి, మన విశ్వామిత్రుడికి మహతా దర్పేణ యుక్త. ఆయన ఇంతకు ముందే మహాదర్పంతో ఉండేవాడు. ఇప్పుడు ఇంకా పరమేశ్వరుడు అస్త్రాలన్నీ ఇచ్చేసరికి ఇంకా దర్ప పూర్ణ, మొత్తం నిండిపోయింది ఆయనలో. దర్పం పొగరంతా బాగా నిండింది. ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు నిండిపోయింది.
ఇంతకుముందు ఉండేది ఇప్పుడు నిండింది. దాంతోటి ఆయన ఏం చేశాడు? ఆ వీర్యంతోటి, పరాక్రమంతోటి, పొగరుతోటి, అన్నిటితోటి బాగా వృద్ధి చెందాడు. బాగా ఉద్ధతికొచ్చాడు. ఇంకా వశిష్ఠ మహర్షి నా చేతిలో చచ్చాడే అనుకున్నాడు. నా చేతిలో ఆయన హతమయ్యేవా అని ఈయన మేనే అనుకున్నాడు. అనుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. టిప్కి టిప్కి అని బాణాలన్నీ మొమోచ వదిలాడు. ఈయన బాణాలన్నీ వేస్తూ ఉంటే ఆయన ఆశ్రమం అంతా దగ్ధం కాలిపోతూ ఉన్నది. అది చూస్తే ఈయన ఏమనుకున్నాడు? మన వశిష్ఠుడు, చిరకాలంగా సమృద్ధిగా ఉన్న ఈ ఆశ్రమం, దీన్ని నువ్వు ఇవాళ నాశనం చేశావు. దురాచారుడివి, ఆచారం సరిగా లేదు నీకు, మూఢుడివి, మూర్ఖుడివి, నువ్వింకా ఉండవు అని ఆయన అన్నారు. తస్మాత్ త్వం న భవిష్యసి, ఇంక నువ్వు ఉండవు అని ఆయన అన్నాడు. నువ్వు ఇటువంటి పని చేసావురా మూర్ఖుడా, ఇంక నువ్వు ఉండవు అంటే ఇంక వీడు చచ్చిపోతాడు, నువ్వు చావు అని ఈయన శపించాడు అని మనకు మామూలుగా బయట ప్రపంచంలో ఉన్నప్పుడు కథగా వింటున్నప్పుడు ఆ రకంగా అటువంటి చెవులు ఉంటాయి. అప్పుడు ఏది చెప్పినా అట్లే వినిపిస్తుంది. కానీ ఆయన చెప్పింది ఏమంటే వశిష్ఠుడు, ఇంక నువ్వు ఉండవు ఈ విధంగా, నీకు ఒక మార్గం చూపిస్తా పట్టు, నీకు ఒక మార్గం చూపిస్తాను. ఈ రకంగా చక్కగా ఉన్న ఆశ్రమాన్ని, ఆశ్రయ స్థానమై శ్రమనాశమైన స్థానం ఉంటే దాన్ని చెడగొట్టుకుంటున్నావు. నీకు ఒక మార్గం చూపిస్తా పట్టు. ఈ విధంగా నువ్వు ఇంకా నా భవిష్యసి ఉండవు, నువ్వు మంచి మార్గంలో పడతావు అని ఆయన దారి చూపించాడు గురువై మన వశిష్ఠుడు విశ్వామిత్రుడికి. ఈ దురాచారంలో ఉన్నావు, నీకు సదాచారాన్ని, వేరే మార్గాన్ని చూపిస్తాను. ఈ ఆచారంలో ఇంక నువ్వు నా భవిష్యసి బాగుపడతావు అని ఆయన మార్గం చూపించాడు. ఆయన చూపించిన మార్గం ఏమి? ఆయన చేతిలో ఉన్న బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు. అది విధూమము, పొగలేని కాలాగ్నిలాగా ఉన్నది. ఇటువంటి పొగలేని కాలాగ్ని లాంటిదే జ్ఞానాగ్ని అయి ఉంటే, పొగలేని జ్ఞానాగ్నితోటే ఈ పొగర్లన్నీ పోతాయి. ఆయనలో ఉన్న దర్పాలు అట్లాంటివన్నీ ముందు కాలాలి. ఈయన అర్యమ దండంలాగా ఒక దండాన్ని, బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఇక్కడ మన వాల్మీకి మహర్షి అర్యమ దండం అన్నాడు ఒక చోట. పైన ఇంకో కొన్ని శ్లోకాలన్నీ తీసేసాను, కానీ అందులో కాలదండం అన్నాడు. ఇక్కడేమో బ్రహ్మదండం. ఇంకా ఏ దండా సరే ఆ దండానికి ఇక్కడ అర్యమ దండం, యమదండం, బ్రహ్మదండం అని ఏ పేరు పెట్టి పిలిచినా అన్ని సినానిమస్ గా పిలిచారు. అంటే యముడి యొక్క దండము వేరే రకంగా ఉంటుంది, బ్రహ్మ యొక్క దండం వేరే రకంగా ఉంటుంది కాదు. దండం ఏదైనా దండమే. దండం ఏం చేస్తుంది? దండిస్తుంది, అది దారిలో పెడుతుంది. దండానికి 10 గుణాలు ఉంటాయని, దండం 10 గుణం భవేత్ అని చెప్తారు. దానికి 10 లక్షణాలు ఉంటాయి. దండానికి అది మార్గం చూపిస్తుంది. బురద నేలలో నుంచి వెళ్తున్నప్పుడు దాన్ని ఊతంగా పట్టుకుంటే కర్రని దాటుకుంటూ వెళ్ళొచ్చు. అట్లాంటివి చాలా ఉంటాయి దానికి. ఆ రకంగా శిక్షణనిస్తుంది అది. యమం అంటేనేమో యమ నియమాదులతోటి కంట్రోల్ చేసుకునే శక్తి. బ్రహ్మం అంటే జ్ఞానశక్తి. జ్ఞానంతో మార్గాన్ని నిర్దేశిస్తూ, శిక్షణ, ట్రైనింగ్ ఇస్తూ, యమ నియమాలతోటి వైరాగ్యాన్ని నేర్పిస్తూ, ఇటు బ్రహ్మదండంగా అది అభ్యాసంగా, అర్యమదండంగా, యమదండంగా అది వైరాగ్యంగా 2 రకాలుగా పనిచేస్తుంది అదే జ్ఞానం. అది విధూమమైన పొగలేని అగ్ని. అది చూపించాడు ఆయన. ఈయన దగ్గర ఉన్న మొత్తం అస్త్రాలు, ఈయన తెచ్చుకున్న అస్త్రాలు, ఈయన దగ్గర ఇంతకు ముందు ఉన్నవి, తర్వాత తెచ్చుకున్నవి అన్ని అందులో కలిసిపోయినాయి. ఇంకిప్పటికి ఈయనకి తెలుస్తూ ఉన్నది, మార్గం కనిపిస్తూ ఉన్నది. ఫస్ట్ టైం, ఇంతవరకు తెలియలేదు ఆయనకి, మన విశ్వామిత్రుడికి. గురువు గారు ఆయనకు ఆ రోజు వచ్చింది, విశ్వామిత్రుడికి ఆ రోజు వచ్చింది కాబట్టి గురువు గారు ఎదురై వచ్చాడు వశిష్ఠుడు. ఈయన వెతుక్కుంటూ కూడా వచ్చాడు, జైత్రయాత్ర చేసుకుంటూ ఈయన వచ్చాడు. కానీ ఈయన నా గురువు అని ఆయనకు అర్థం కాలేదు. మనం విశ్వామిత్రుడికి ఇనీషియల్ గా అర్థం కాలేదు. తర్వాత ఏమైందంటే, దేవతలందరూ ఆయన బ్రహ్మదండాన్ని పట్టుకొని నిలబడేసరికి ఈయన వేసిన అస్త్రాలన్నీ బ్రహ్మాస్త్రాలతో సహా అందులోకి వెళ్ళిపోతే, నీ తేజస్సుని నీ తేజస్సులోనే ధరించి పట్టుకో, ఆపేయి. నీ బలము అమోఘము, కానీ నువ్వు ప్రసీదుడివవ్వు, ప్రసన్నుడివవ్వు, నువ్వు శాంతించు, లోకాలకు వ్యధ కలగకూడదు అని దేవతలు ఆయనలోని దైవీ శక్తి చెప్పింది. నువ్వు ఎందుకంటే ఈ జ్ఞానము, ఇంత జ్ఞానం ఉన్నది,
వశిష్ఠుడికి ఇంత పరమ జ్ఞాని అయిన బ్రహ్మజ్ఞాని అయితే మార్గం చూపిస్తూ ఈయన జారిపోకూడదు. విశ్వామిత్రుడికి మార్గం చూపిస్తూ ఆ ఆ సమయంలో ఆయన కోపంలోకి జారిపోతే ఆయన కిందికి వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు నిలబడితే, గురువు నిలబడితే కదా శిష్యుడికి చెయ్యందించేది. కాబట్టి నువ్వు ఆగు, నీ తేజస్సు నాపు అని చెప్తే ఆయన వెంటనే శమం చక్రే శాంతించాడు. వెంటనే శాంతిస్తే ఇంకప్పుడు ఈయనకి తెలిసింది వెంటనే. శిష్యుడు కూడా ఎంత గట్టిగా పట్టుకోగలడంటే డైరెక్ట్ ఏం చెప్పలేదు పాపం విశ్వామిత్ర మహర్షికి. వశిష్ఠుడు డైరెక్ట్ గా ఏం చెప్పలేదు, కానీ విషయం చూసుకున్నాడు. సరే, క్షత్రియ బలం, శాస్త్రం వద్దు, రజోగుణం వద్దు, మనకు బ్రహ్మ తేజస్సు కావాలి. కాబట్టి ఇదంతా నేను సమీక్ష అనుకున్నాడు. ఇది ఎంత మంచి మాట, నేను దీన్ని ఎందుకు హైలైట్ చేయలేదో. ఏ తత్వ సమవేక్ష ఇదంతా చూసుకుని నేను ఇప్పుడు ఏం చూసుకున్నాడు ఆయన, ఈయనేంటో తెచ్చుకున్నాడు, బాణాలన్నీ టిక్కి టిక్కి అని వదిలేడు, వాటన్నిటినీ ఆ దండం పట్టేసింది. ఇదంతా చూస్తే నాకేమర్థమైందంటే నేను ఇప్పటి నుంచి ప్రసన్నమైన ఇంద్రియాలతోటి మనసుతోటి ఉంటానన్నాడు. ఇంకింతే వెంటనే చూసుకున్నాడు, గుర్తుపట్టాడు శిష్యుడు. అంత గొప్ప శిష్యుడు. నా మనసేంద్రియాల్ని నేను ప్రసన్నం చేస్తాను, ఇంకా వాటిని నిలబెట్టేస్తాను, శాంతింపచేస్తాను. ఎందుకంటే నాకు ఆ బ్రహ్మత్వం కావాలని అనుకున్నాడు ఆయన వెంటనే. అందుకోసం నేను గొప్ప తపస్సుని, సమాస్థాస్య నేను ఇంకా మొదలు పెడతాను అనుకున్నాడు. ఇటువంటి శిష్యుడు దొరికితే, అటువంటి గురువు ఉంటే ఇంకది ఎంత గొప్ప విషయమో అసలు. ఇటువంటి గురువుని, ఇటువంటి శిష్యుణ్ణి చూపించారు మన గురువులు వాల్మీకి మహర్షి. ఆయనకి ఎన్నిసార్లు నమస్కారం చేసుకున్నాను. ఏమి చెప్పలేదు, నోటితోటి మాటలు ఏమీ లేవు. ఇక్కడ ఏదో మాట అసలు యాక్చువల్గా తిట్టినట్టు ఉంటుంది, నువ్వు ఇంకుండవు రాని, ఈ విధంగా నువ్వు ఉండవు, అందరిని మార్చుకోవాలి, నువ్వు దురాచారంలో ఉన్నవు, ఈ విధంగా నువ్వు ఇంకా ఉండవు అన్నాడు. మార్గం చూపించాడు. ఈయన నాకు అర్థమైంది అన్నాడు. ఏ తత్వ సమవేక్ష ఇది మొత్తం చూసుకుని నేను ఇంక ఇప్పటి నుంచి మనసేంద్రియాలను నిగ్రహిస్తాను, బ్రహ్మత్వం కోసం ప్రయత్నం చేస్తాను అని అనుకున్నాడు. ఎంత గొప్ప శిష్యుడో. సరే, తర్వాత ఏమైందంటే, కానీ అది వెంటనే రాలేదు. అదంత ఈజీగా ఎక్కడ వస్తుంది? అది రజోతమో గుణాలతోటి రాజిల్లుతున్న మనసు, అటువంటి జన్మలో ఉన్నవాడు ఇప్పుడు అందులో నుంచి బయటికి తిరగాలి, వెనక్కి తిరగాలి. అది మనసేంద్రియాల్ని ఆపి, వాటిని వెనక్కి తిప్పి, ఇంద్రియాల్ని మనసుని బుద్ధిలో లయం చేసి, ఆ తర్వాత జ్ఞానాన్ని సాధించి, ఈ లయం చేసే సమయంలో వైరాగ్యాన్ని అభ్యాసం చేసి అని చాలా స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ అవుతేనే చిత్తము సిద్ధమవుతుంది. ఆ తర్వాతనే అది జ్ఞానానికి సిద్ధమవుతుంది. ఆ తర్వాత జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంకంత కావాలి. కాబట్టి ఇక్కడి నుంచి మొదలవుతుంది ఆయన మహాప్రస్థానం. అసలు ఇంకా ఎంత అందంగా ఉంటుందో. అసలు ఆయనకు జయమన్న లక్షణం ఆల్రెడీ మనసుకున్నది. ఆయన జయతాం శ్రేష్ఠ ఆయన. కాబట్టి ఓడిపోయే ప్రశ్న లేదు ఆయనకి. మనసు మళ్ళీ చలిస్తుంది, ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది, ఇంద్రియాలతో పట్టుకుంటుంది, బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ దాన్ని నెమ్మదిగా శనైహి దాన్ని ఊపరామే తను భగవంతుడు చెప్పినట్టే చేస్తాడు. ఈయన చాలా కష్టం అవుతుంది. ఎందుకు మనం ఇంత సమయం పెట్టుకొని దీన్ని చదువుకుంటున్నామంటే, భగవద్గీతలో పద్యాలన్నీ గబగబా శ్లోకాలన్నీ చదువుకుంటూ పోతే అది విన్నట్టే ఉంటుంది. కానీ అసలు యాక్చువల్ గా ప్రయత్నం చేస్తుంటే అది ఎంత కష్టము, ఎన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ఎన్నిసార్లు జారిపోతున్న మనసుని చిక్కబట్టుకోవాలి, ఎన్నిసార్లు మళ్ళీ దాన్ని వెనక్కి తిప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి, ఎంత కష్టం ఉంటుంది అని కళ్ళకు కట్టినట్టు చూపించారు మన వాల్మీకి మహర్షి. అందుకని నెమ్మదిగా చూసుకుంటున్నాము. మనం భగవద్గీతలో చదువుకుంటున్నవన్నీ ఇక్కడ చేసి చూపిస్తున్నారు కాబట్టి తప్పనిసరి. అప్పుడేమైంది, వెళ్ళారు కదా పాపం. ఫస్ట్ ఒకసారి ఏంటో రజోగుణంతో నేను అస్త్రాలు సాధించుకుంటా అన్నాడు, అది సరిపోలేదు. సరే మంచిది, ఇప్పుడు నాకు అర్థమైంది, నేను చూసుకున్నాను, బ్రహ్మత్వం కోసం ట్రై చేస్తానన్నాడు. కానీ అక్కడికే అవ్వలేదు. ఆయన ఏం చేశాడు, మళ్ళీ తపస్తేపే అనుకొని తపస్సుని చేయడానికి వెళ్తున్నప్పుడు మహిష్యా సహా ఆయన భార్యతో సహా వెళ్ళాడు. పరమ ఘోరమైన తతాప చేసుకున్నాడు. కానీ భార్యతో సహా వెళ్ళాడు ఆయన.
గృహస్థాశ్రమంలోనే ఉన్నాడు, భార్యతో ఉన్నాడు. మనసుని, ఇంద్రియాల్ని మాత్రం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత చేసినా కూడా గృహస్థాశ్రమంలో ఇంట్లో ఉండి పెళ్ళిళ్ళు, పిల్లలు, భార్యలు, భర్తలు, బిడ్డలు, ఉద్యోగాలు, బిల్స్, ఇళ్ళు, అంట్లు, బట్టలు, పనివాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, ఆఫీస్ వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయంటే మాత్రం ఆ మనసు అంత గట్టిగా నిలవడం కష్టము. ఆయన పాపం భార్యతో సహా వెళ్ళాడు, మహాతపహ తతాప చేసుకున్నాడు. కానీ పుత్రాహ కూడా జన్మించారు ఆయనకి. పుత్రాహ జన్మిస్తే బిల్స్ ఉంటాయి, డైపర్స్ ఉంటాయి, పాల బిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంక దాంతో ఏమైపోయింది? అయినా కూడా ఆయన ఎంత ఘోరమైన తపస్సు చేసినా కూడా ఆయన బ్రహ్మత్వం వరకు తీసుకొని వెళ్ళలేదు. అయితే ఆయన బ్రహ్మగారు, ఇదిగో నీ తపస్సు చేత లోకాలన్నీ జయించావు, నీకు చాలా పుణ్యం వచ్చింది, అంతవరకు వచ్చింది ఆయనకి. ఆయన గృహస్థాశ్రమంలో ఉండి భార్యతోటి, పిల్లలతోటి, వాటన్నిటితోటి ఉండి కూడా పాపం మనసేంద్రియాల్ని జయించుకొని ఆయన ఏదో తపస్సులన్నీ చేసి తపిస్తున్నాడు. దానివల్ల పుణ్యాలైతే వచ్చాయి ఆయనకి, అది విషయం. పుణ్యాలు వచ్చాయి ఆయనకి. బ్రహ్మత్వం సరిగానే ముందు పుణ్యాలు వచ్చాయి. ఈ పుణ్యాల వల్ల నువ్వు చాలా గొప్ప లోకాలన్నీ జయించావు అని చెప్పాడు. రాజర్షి అయ్యావు నువ్వు అని చెప్తే చాలా దుఃఖపడ్డాడు మనవాడు. బాగా మన్యు కోపం కూడా వచ్చింది. మళ్ళీ దుఃఖము, కోపమేమి, కదులుతున్న మనసు, అశుచిగా ఉన్న మనసు. ఇంకా ఆయన ఏమనుకున్నాడు, ఇంకవి పోవాలి పాపం, ఇవి పోవాలి, ఆయనకి పోవాలని తెలిసిందో లేదో చూసుకుంటాడు. ఈలోగా ఒక సుమహత్ తపస్సును నేను తపిస్తే కూడా చివరికి ఇంతకు జరిగిందేమి? రాజర్షి అంటారు వీళ్ళు, ఆ పుణ్యం వస్తుంది, నీకు చాలా లోకాలు వచ్చాయి అన్నారు. ఇప్పుడు ఏమి దాంతో నాకు లాభమో? నా తపస్సుకి ఫలితం రాలేదని అనుకుంటున్నాను. ఏదో నేను తపస్సు చేస్తే నీకేంటో వచ్చింది ఫలితం, పట్టు నీకు పుణ్యలోకాలన్నీ వచ్చాయి అంటున్నారు. నాకు ఈ ఫలితం వద్దు, అక్కర్లేదు. అసలు నాకు నేను చేసిన తపస్సుకి పుణ్యలోకాలు వచ్చాయి, లాభం అది నీకు వచ్చిన ఫలము, నీ తపస్సుకి ఫలము నీకు పుణ్యలోకాలు, నీ తపస్సుకి ఫలితం నువ్వు రాజర్షి అయ్యావంటే నాకు ఈ రెండూ వద్దు. అసలు నాకు రాలేదని, నాకేమి రాలేదని నేను అనుకుంటున్నాను. నాకేం ఫలితం లేదు, అసలు నేను చేసిన తపస్సుకి ఫలితమే లేదని అనుకుంటున్నాను అనుకోని ఆయన మళ్ళీ పరమ ఆత్మవాన్, మళ్ళీ మనసుని కుదుటపరుచుకుని ఆయన పరమం తపశ్చకార మళ్ళీ వెళ్ళి పరమ తపస్సును మళ్ళీ మొదలు పెట్టుకున్నాడు, ఆయన చేసుకుంటున్నాడు. ఈలోగా ఏమైంది? ఏ తస్మిన్నేవ కాళ్ళే ఒక త్రిశంకు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి బుద్ధిలో ఒక కోరిక కలిగింది, నేను ఈ శరీరంతో సహా దేవలోకానికి వెళ్ళిపోతాను, స్వర్గానికి పోతాను. ఈయనదంతా స్వర్గం వరకే. ఈయన యాక్చువల్గా తపస్సుతోటి అన్ని లోకాలని గెలుచుకున్నావురా అంటే, ఇది నా తపస్సుకి ఈ ఫలితాన్ని నేను ఆశించలేదు, నాకు రాలేదు, నేను కోరుకున్నది నాకు రాలేదని అనుకున్నాడు. ఈయన అంత తపస్సు కూడా లేదు, అంత ప్రయత్నం లేదు, సాధన లేదు. కానీ స్వశరీరంతో మాత్రం ఈ లోకాలకు వెళ్ళిపోవాలి, స్వర్గలోకాలకు వెళ్ళిపోవాలని ఆయన కోరుకున్నాడు. అది ఆయన ఆశ. ఇప్పుడు ఈయనున్నాడు, ఈయన ఈ సాధకుడు. బేసిక్లీ మనకు తెలిసిన వాళ్ళల్లో చాలా మందిలో, నేను చూసిన వాళ్ళలో ఈ రకం సాధకులే ఉంటారు, త్రిశంకు సాధకులే ఉంటారు. ఎందుకో చూద్దాం. సశరీరంతో నేను ఆకాశాన్ని, స్వర్గలోకానికి వెళ్ళిపోతాను, సరిపోని ఇది ఒక్కటి శరీరంతో సహా వెళ్ళాలన్న కోరికను ఒక్కదాన్ని పక్కన పెడదాం, మిగిలినవన్నీ చూద్దాం. ఏమనుకుంటామో, ఇదిగో నేను ఎన్నో పూజలు, వ్రతాలు, నోములన్నీ నోచాను, నేను ఎన్నో హోమాలు అవన్నీ చేశాను, తీర్థయాత్రలకు అన్నిటికీ తిరిగాను. అయినా కూడా ఇంతవరకు నాకు నేను చేసిన పూజలకు ఫలితం లేదు, ఇంతవరకు నాకు రాలేదు. ఎంత కష్టపడి, కృచ్ఛ్రేషు అవి, ఎంత కష్టపడి నేను ఎన్నో రకాల యజ్ఞాలు అవన్నీ చేశాను. నేను ధర్మంగా ప్రజలందరినీ పాలించాను, నేను పెద్దవాళ్ళందరికీ సంతోషం కలిగేలాగా ప్రవర్తించాను. అయినా కూడా ఎందుకో మరి నేను ఇంత ధర్మంగా ప్రయత్నం చేసినా కూడా నాకు ఒక్క కోరిక ఉంది. ఆ కోరిక కోరుకుంటే, నేను ఒక యజ్ఞం చేద్దామనుకుంటే పెద్దలు సంతోషించలేదు, దైవం కూడా నాకు సహాయం చేయలేదు. పురుష ప్రయత్నము నిరర్థకము అని అర్థమైంది. ఇంకా నాకు వేరే మార్గం లేదు. చాలా ఆర్తితోటి ఉన్నాను, చాలా కాంక్షలతోటి, కోరికతోటి ఉన్నాను. దేవతలు నన్ను వదిలిపెట్టారు, దేవతల చేత నేను మోసగింపబడ్డాను, వాళ్ళు నాకు హెల్ప్ చెయ్యట్లేదు.
అని ఆయన అనుకుంటున్నాడు. ఇంకిదే అనుకుంటాం మనం కూడా. నేనెన్ని కష్టపడి, ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు చేశాను, ఎన్ని తీర్థయాత్రలు చేశాను, అన్నదానాలు చేశాను, వాలంటీరింగ్ వర్క్ అంతా చేశాను. నాకు లేకపోయినా పర్వాలేదని పక్కన వాళ్ళ కోసం సహాయం చేయడానికే ట్రై చేశాను. నాకున్నంతలో పక్కన వాళ్ళకి పెట్టడానికే చూశాను. నా పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటాను నా ధర్మం అనుకోని. పెద్దవాళ్ళని, మా అమ్మగారిని, వాళ్ళని, మా అత్తగారిని, వాళ్ళందరిని చాలా బాగా చూసుకుంటాను. పెద్దలందరూ సంతోషించాలనే ప్రయత్నం చేశాను. నేనెంత మంచివాడిని. నేను నిజంగా ఎవరికి కావాలని ఎవరికి అన్యాయం చేయలేదు. నాకున్నంతలో నేను తింటాను. ఉంటే ఎవరికైనా పెడతాను. ఇంత మంచివాడినైనా కూడా నాకెందుకో ఎప్పుడు దేవతలు సహాయం చేయరు. ఎప్పుడు నాకు ఏమి అనుకున్నది జరగనే జరగదు. నేను ఏది కోరుకున్నా కానే కాదు. నాకెప్పుడు ఇంతే. నా దరిద్రం ఇది. నా ప్రారబ్ధం, నా కర్మ ఇట్లా కాలింది. నేను ఏం చేసినా నాకు ఇంతే అని అనుకునే వాళ్ళే ఉంటారు. అట్లా అనుకుంటూ ఆయన కానీ ఇవన్నీ చేస్తే ఇప్పుడు మనకేమంటే అనుకునే వాళ్ళది తప్పని చెప్పడానికి గులేదు. ఇప్పుడు నువ్వు పిల్లల్ని బాగా చూసుకున్నావనుకో, తల్లిదండ్రుల్ని, అత్తగారిని, వాళ్ళని, ఇంటికొచ్చే వాళ్ళని, పోయే వాళ్ళని బాగా చూసుకున్నావనుకో, పెద్దల్ని గౌరవించావనుకో, ఇంకా గురువులని సంతోషపెట్టావనుకో, నువ్వు చేయవలసిన నీ విహిత కర్మలన్నిటినీ నువ్వు చేయవలసిన విద్యుక్త కర్మలన్నిటినీ యథావిధిగా చేసావనుకో, నీకు చాలా పుణ్యం వస్తుంది. నువ్వు తప్పకుండా స్వర్గానికి వెళ్తావు. ఇవన్నీ చేసావంటే నువ్వు పెద్దవాళ్ళని బాగా చూసుకున్నావు అనుకో, తప్పకుండా స్వర్గానికి వెళ్తావు. ఇదిగో దానాలు, ధర్మాలు అవన్నీ చేసావనుకో, పుష్కరాల్లో స్నానాలు చేసావనుకో, తప్పకుండా నువ్వు స్వర్గానికి వెళ్తావు అని ఇట్లాంటివన్నీ చెప్తారు మన వాళ్ళు కూడా. ఆ చెప్పడం వల్ల మనం నిజంగా నమ్మి ఇవన్నీ చేయగానే ఇంట్లో పిల్లల్ని బాగా చూసుకున్నాను, తల్లిదండ్రులని గౌరవించాను, లేదా పెద్దవాళ్ళని గౌరవించాను, లేకపోతే ఇంటికి వచ్చే పోయే వాళ్ళని బాగా చూసుకున్నాను, ఎవరైనా బీదా బిక్కి ఉంటే సహాయం చేశాను. కాబట్టి నేను గ్యారంటీగా నాకు ఎక్స్ప్రెస్ టికెట్ రెడీగా ఉంది స్వర్గానికి వెళ్ళడానికి అని మనం అనుకుంటాం. తప్పేం లేదు. కానీ ఒక్క నిమిషం ఆలోచించవలసింది ఏంటంటే, ఇవన్నీ తప్పనిసరిగా చేయవలసిన కర్మలు. ఇవి చేయడం వల్ల నాకేదో వస్తుందని చేయడం కాదు. ఇవన్నీ నా పిల్లల్ని నేను బాగా చూసుకోవడం, మా అమ్మ వాళ్ళని బాగా చూసుకోవడం, మా అత్తగారు వాళ్ళని బాగా చూసుకోవడం, ఇంట్లో పనులు చేసుకోవడం, ఆఫీస్లో ఉద్యోగాలు చేస్తూ మా ఫ్రెండ్స్ అందరితో బాగుండడం, నాకున్న దాంట్లో పక్కన వాడికి పెట్టి నేను తినడం, ఇటువంటివన్నీ మనిషిగా పుట్టినందుకు నార్మల్గా చేయవలసిన పనులు. ఇంత మాత్రానికి చేసినందుకే నాకు ఇంకా ఏమో రావాలని ఆశించి అవి వస్తాయని ఇవి చేస్తున్నానంటే ఇంకా అది యజ్ఞంలాగా చేసే కర్మ ఎక్కడైంది? అది ఊరికే కర్మ అయిపోయింది అంతే. ప్రతిఫలం ఆశిస్తూ ప్రతిఫలాపేక్షతోటి చేసే నార్మల్ కర్మ అయిపోయింది. అది యజ్ఞం కాదు కదా. ఇంకా నేను ధర్మంగా చాలా యజ్ఞాలు చేశాను, పిల్లల్ని బాగా చూశాను, పూజలు క్రతువులు బాగా చేశాను, తర్వాత పెద్దవాళ్ళందరూ సంతోషించేటట్టు ఉన్నాను. ఇవన్నీ జనరల్గా మనిషి పుట్టినందుకు జనరల్గా చేయవలసినవే. వీటన్నిటి వల్లే నాకు ఇంకేమో రాలేదు. దేవుడు నన్ను ఎందుకో ఉపేక్షించాడు, దేవుడు నన్ను సరిగ్గా చూసుకోడు, నేను కోరుకున్నవి నాకు ఎప్పుడు ఏమి రావు, నా కర్మింతే, ఏది నాకు అనుకున్నది జరగదు అని ఇంక మొదలు పెడితే ఇంక వాడికి వచ్చేదేముండదు. వాడికి ఏమొస్తుంది ఇంక చూద్దాము. ఈయనేమయ్యింది ఇంక పోనీ ఈయనకు వచ్చేదేమి లేదు. ఈయన చేసేదేముంది? జనరల్ గా మనిషిలాగా బతికి ఉన్నందుకు చేయవలసిన కర్మలన్నీ చేసుకుంటూ ఇవేమో పెద్ద ఘనకార్యాలన్నీ చేశాను కాబట్టి నాకు ఇంకేమో గొప్ప పుణ్యలోకాలు రావాలి, అది కూడా పైగా గొంతెమ్మ కోరికలు శరీరంతో సహా పడి వెళ్ళిపోవాలి, ప్రకృతికి విరుద్ధంగా. పైగా నేను ధర్మంగా ఉన్నవా ఎన్నిసార్లు ధర్మం అని చెప్తాడు. ఇక్కడ శాస్త్ర ధర్మం అన్నాడు, ఇక్కడ ధర్మం అన్నాడు, ఇక్కడ ధర్మం అన్నాడు. ఇన్ని ధర్మాలు మాట్లాడుతున్నవాడు అధార్మికమైన ప్రకృతి విరుద్ధమైన కోరిక కోరుకుంటూ నేను ధర్మం అంటాడు. మళ్ళీ దీన్నే పిచ్చి పైత్యం అంటారు. ఈయనకు గురించి మనం ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఈయన సంగతి పక్కన పెడదాము. కానీ పాపం ఇటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఆయన సంగతి ఆయన చూసుకొని సాధన చేసుకుంటున్న మన అసలు సాధకుడు విశ్వామిత్రుని కూడా తుంగలో తొక్కడానికి ఉంటారు వీళ్ళు, వాళ్ళని కిందికి లాగేయడానికి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పోయి అక్కర్లేకుండా ఆయన అడిగాడు, ఇదిగో నేను సశరీరంగా వెళ్ళిపోవాలి అని అడిగాడు. అడిగితే సరే ఇదిగో నువ్వు ఈ శరీరంతో పాటే స్వర్గానికి వెళ్ళిపోయేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు, శరణాగతుడివై నా దగ్గరికి వచ్చావు. నువ్వు కౌశికుడి యొక్క శరణ్యం కోరి ఇక్కడికి వచ్చిన వాడివి కాబట్టి అసలు ఆ స్వర్గం నీ హస్తగతం అనుకో.
నీకు వచ్చేసిందనే అనుకో, అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయావు ఈ శరీరంతో స్వర్గానికి అనుకో అని చెప్పాడు. ఇంకెందుకు మధ్యలో? ఆయన స్వర్గానికి సశరీరంగానో శరీరం లేకుండానో ఏదో విధంగా వెళ్ళాలంటే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు కదా. ఆత్మన ఉద్ధరేత చేసుకోవాలి. పక్కన వాడిని నువ్వు ఉద్ధరణ చేస్తావని ఎక్కడ రాసి పెట్టింది? పక్కన వాడిని ఈయన ఉద్ధరిస్తాను, ఆయన శరీరంతో ప్రకృతికి విరుద్ధంగా పైకి వెళ్ళిపోతానంటే సరే నేను పంపించేస్తాను, అక్కర్లేని పనులన్నీ పెట్టుకుంటే ఏమైపోతాము? ముందు ఆలోచించుకోవాలి. ఇటువంటివన్నీ తన్నుమాలిన ధర్మాలన్నీ చేసుకుంటూ ఒకవేళ మనం కూర్చుంటే సాధకులమై ఉన్నామని అనుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి తన్నుమాలిన ధర్మాలన్నీ మనం పెట్టుకున్నామంటే ఒకసారి ఒక రౌండ్ వేసుకొని మనసులో చూసుకోవాలి. ఇట్లాంటి చెత్తంతా ఉంటే దీన్ని కూడా క్లెన్జింగ్ చేయవలసి ఉంటుంది. ఇంకా సరే ఏమైందంటే అందరిని పిలుచుకొని వస్తా అన్నాడు కదా, ఈ యజ్ఞం చేయడం కోసం వాళ్ళని వీళ్ళు అందరిని పిలుస్తా అన్నాడు. ఇంతకి వశిష్ఠుడు రాలేదు, వశిష్ఠుడు కొడుకులు రాలేదు. వశిష్ఠుడిని వదిలిపెట్టాడు గాని రోషం తెచ్చుకొని మహాకోపంతో ఇదిగో కాబట్టి వాళ్ళందరూ ఇంకా చాలా భస్మరాసులు అయిపోతారు, వాళ్ళు ఏంటో అయిపోతారు, వాళ్ళు ఏంటో కుక్కలు మాంసం తింటారు, ఇంకేంటో చాలా శపిస్తాడు. దానివల్ల ఏమైంది? రోషము, క్రోధము, శాపము, పాపము, దానివల్ల మొత్తం చిత్తమంతా జారిపోయింది మనస్సు. ఆయన తపస్సు అంతా చెడిపోయింది, ఆయన తపస్సు అంతా వ్రతం అంతా చెడిపోయింది. మంచిది శుభము. తర్వాత ఏమైంది? అయినా కూడా ఈ పట్టుదల పక్కవాడి అంబిషన్ ఈయన సొంత పర్సనల్ మ్యాటర్ లాగా తీసుకున్నాడు. అక్కర్లేకుండా పక్కన వాడు ఏదో కోరుకుంటున్నాడు, కాని పోనివన్నీ గొంతెమ్మ కోరికలన్నీ కోరుకొని కూర్చుంటే నేను చేస్తాను ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చావు అని బయలుదేరాడు. స్వశరీరంగా నువ్వు నా శరణు వేడావు కాబట్టి నువ్వు కోరుకున్నట్టు నిన్ను ఇదే శరీరంతో స్వర్గానికి పంపిస్తాను ఇంకని బయలుదేరాడు. సరే, కానీ ఇంతకేమైందంటే బాగా అర్థం కోసం పిలిస్తే ఆహ్వానం చేస్తే ఆహూతమైన ఆ దేవతా స్వరూపాలు రానే లేదు అసలు భాగార్థాలు పుచ్చుకోవడానికి. ఈయన కోపం వచ్చింది ఇంకా దేవతల మీద. ముందు వశిష్ఠుడి కొడుకుల మీద వచ్చింది కోపం, మనుషుల మీద, ఇప్పుడు దేవతల మీద కూడా కోపం వచ్చింది. వచ్చి ఇదిగో సరే నువ్వు దేవతలు వచ్చి భాగార్థం పుచ్చుకుని నేను అడిగితే ఇదిగో వీడిని సశరీరంతో అంట మీ ఊళ్ళోకి తీసుకొని వెళ్ళమంటే సరే వచ్చేయండి తీసుకొని వెళ్తానని అనుకున్నాడు. వాళ్ళు రాలేదు, ఈయన భాగార్థం ఇస్తానంటే పుచ్చుకోలేదు, వీడికి ఏదో ఈ వరం ఇవ్వలేదు. ఈయన కోపం వచ్చింది. ఇంకా పోతే పోని మీరెవరు ఇవ్వక్కర్లేదు, నా సొంత తపస్సుంది, ఆ వీర్యంతో నేనేం చేస్తానో ఫస్ట్ చూడండి. అసలు నా సొంత బలంతో, నా శక్తితోటే, నా తపశక్తితోటే సశరీరంగా వీడిని స్వర్గానికి పంపిస్తా అన్నాడు. అసలు పైగా అందం ఏమంటే ఈ సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోవడం అన్నది దుష్ప్రాపము, జరిగే పని కాదు, ప్రాప్తించుకోలేరు ఎవరు. కానీ నువ్వు నన్ను వచ్చి అడిగావు కాబట్టి నా స్వార్జితమైన తపస్సు ఏమైనా దాని ఫలితం కొంచెమైనా ఉందంటే మాత్రం నువ్వు వెళ్ళు పైకి, నువ్వు పో, ఇదే శరీరంతో పైకి వెళ్ళు. నేను సంపాదించుకున్న స్వార్జితమైన నా తపోశక్తి ఏమున్నా దాని ఫలం ఏమున్నా వెళ్ళిపో పైకి అన్నాడు. వెళ్ళిపో పైకి అంటే పైన ఇంద్రుడు వెళ్ళిపో కిందికి అన్నాడు. పో కింద భూయ గచ్చ అన్నాడు. కిందికి పో త్రిశంఖో. నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇక్కడికి రావడానికి నువ్వు స్వర్గకృతాలయ నాసి, నీకు స్వర్గంలో ఉండే ఆ పుణ్య ఫలము, దానికి కావలసినంత పుణ్యఫల ఆర్జన ఇంకా లేదు. నువ్వు కోరికలతో ఉన్నవాడివి, కోరికలతో చేసిన వాటికి స్వర్గాది లోకాలు వస్తాయని ఎక్కడ చెప్పలేదు. దానికి తప్పించి కోరికల్ని వాటిని ఆపి చేయవలసిన విద్యుక్త ధర్మాల్ని ధార్మికంగా చేస్తే దానివల్ల కలిగే పుణ్యాలతోటి పైలోకాలు వస్తాయి. నువ్వు కోరికలతో చేసావు ఫస్ట్ ఆఫ్ ఆల్, నీకు అసలు స్వర్గానికి వచ్చేందుకు ఇంకా ఆ యోగ్యత రాలేదు. పైగా నువ్వు గురువులకు కోపం తెప్పించావు, వాళ్ళ శాపానికి కూడా గురయ్యావు. మరి శాపం అంటే ఆల్రెడీ పాపం, అది పతన కారణం. కిందికి వెళ్ళవలసిన వాడు నువ్వు పైకి ఎట్లా వస్తావో? కాబట్టి పో కిందికి అన్నాడు. ఈయన పో పైకి అంటాడు, ఆయన పో కిందికి అంటాడు, ఇంక మళ్ళీ కిందికి వస్తున్నాడు. ఇంక ఈయనకి సరే చాలా హడావిడి జరిగింది. ఆ తర్వాత దేవతలందరూ వచ్చి అసలు ఇంద్రుడికే నేను ఇంకొక ప్రతి ఇంద్రుడిని తయారు చేస్తాను, లేదా అసలు ప్రపంచంలో ఇంద్రుడు లేకుండా చేస్తాను, నేను ప్రతిజ్ఞలన్నీ చేశాడు మన సాధకుడు. అప్పుడు దేవతలందరూ వచ్చి ఆగమంటే ఇంకా ఆగాడు. కానీ వీడిని మాత్రం నేను సశరీరంగా స్వర్గలోకాన్ని పంపిస్తా అన్నాడు. మీరు కిందికి గచ్చగచ్చ అన్నారు, వాడు కిందికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒకటి
పోటీ లోకాన్ని తయారు చేశాను, అక్కడ ఉంచుతానంటే ఈయన దుంపలు ఎంచుకొస్తారు కానీ అని చెప్పారు వాళ్ళు. ఎందుకు ఈయనకు త్రిశంకోహో శరీరం సశరీరంగా ఆయన స్వర్గానికి పోవడం ఈయనకెందుకో మధ్యలో. ఇంక ఈ గోలలో ఏమైంది, డిస్ట్రాక్షన్ వల్ల టోటల్ డిస్ట్రాక్ట్ అయ్యి ఆయన మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన అంతవరకు చేసిన తపస్సు అంతా పోయింది, ఆయన వ్రతం అంతా చెడింది. మళ్ళీ అసలు ఈ దిక్కు మంచిగా లేదు, దిక్కుమాలిన పనంతా చేశాను, వేరే దిక్కు చూసుకుంటాను అనుకున్నాడు. ఇంకా మళ్ళీ వెళ్ళి దురాదర్శం తపస్తేపే మొదలుపెట్టాడు ఆయన. అప్పుడేమైంది, అదే టైంలో మళ్ళీ ఇట్లాంటి కర్మగాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంబరీషుడని ఇంకొక ఆయన తయారయ్యాడు. పక్కన వాళ్ళవన్నీ మనకే కావాలి, ఇంకేంటో మరి గోల మన సాధకుడికి. బికాజ్ ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాం. యాక్చువల్లీ ఇదిగో సర్వభూత హితే రతః అని ఒకటి మనకు దైవీ గుణం ఉండాలి. సాధకులకు ఉండవలసింది ఏంటంటే వేరే వాళ్ళకి ఎవరికైనా కష్టం వస్తే అది తీయాలని ప్రయత్నం చేయడము, వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవడము, ఇటువంటిది తప్పకుండా సాధకులకు ఉండవలసిన దైవీ లక్షణము. అది బాగానే ఉంది. వీడు సశరీరంగా వెళ్ళిపోతాను స్వర్గానికంటే సరే నిన్ను పంపించేస్తాను అనడము భూతహితం మీద రతి కాదది. అక్కర్లేని విషయంలో వేలు పెట్టడం దాని అర్థం. ఇక్కడ అంబరీషుడని కూడా అంతే. ఇంకా అంబరీషుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకో రాజు, ఆయన ఏదో యజ్ఞం చేసుకుందాం అనుకున్నాడు. యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఇంద్రుడు ఈయన యజ్ఞ పశువును పట్టుకొని పారిపోయాడు. అయితే ఆయన అంబరీషుడి యొక్క పురోహితుడు అయ్యయ్యో యజ్ఞాశ్వం పోయిందే, మరి మనకు కష్టమవుతుందే అంటే ఈయన రథం వేసుకొని తిరిగి 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 ఒక చోట భార్యతో పాటు కొడుకులతో పాటు కూర్చొని ఉన్న ఒక రుచీకుడన్న ఋషిని చూశాడు. ఆ రుచీకుడి మధ్యలో కొడుకు, ముగ్గురు కొడుకులు ఉన్నారు, మధ్యలో కొడుకుని శునశ్శేపుడిని పట్టుకుని ఈ చాలా ఆవుల్ని వాటిని ఇచ్చి ఆ కొడుకుని రుచీకుడి కొడుకును కొనుక్కుని పట్టుకొని సంతోషంగా వెళ్తున్నాడు. ఇంతకేమైందంటే ఆ శునశ్శేపుడు మన సాధకుడికి రోజులు ఇంకా రాలేదు, పాపం ఆయనకి సరిగ్గా లేవు. అందుకని ఈ శునశ్శేపుడు ఈ విశ్వామిత్రుడికి బంధువు, ఏదో విధంగా మానమామ ఏదో అవుతాడు శునశ్శేపుడికి విశ్వామిత్రుడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి మామయ్య నాకు హెల్ప్ చేయవా అంటే సరే మంచిది అన్నాడు. ఏం చేశాడంటే చాలా చిన్న విషయము, ఇదిగో ఒక పని చేయి, నువ్వు నేను 2 మంత్రాలు చెప్తాను, అవి నువ్వు చదివేవనుకో యజ్ఞం సమయంలో, యజ్ఞం జరుగుతున్న సమయంలో నిన్ను బలిచ్చే కన్నా ముందు ఈ 2 శ్లోకాలు చదివితే అప్పుడు ఇంద్రుడు సంతోషిస్తాడు. అంబరీషుడు ఏం కోరుకుని యజ్ఞం చేస్తున్నాడో అవి అంబరీషుడికి ఇస్తాడు ఇంద్రుడు. అంబరీషుడు ఇంద్రుడు నిన్ను వదిలేస్తారు, ఇంకింతే విషయము అని చెప్పొచ్చు కదా. ఆ విధంగా ఆయన చేసుకున్న తపస్సుని ఈ ఫలితానికి వాడుకోవచ్చు. పోనీ అక్కడికి కొంతవరకు భూత హితం మీద రతి అన్న దైవీ గుణం యాక్టివేట్ అయ్యేది. ఏం చేశాడు ఈయన, డైరెక్ట్ ఏం చేయడు, అన్ని రౌండ్ అబౌట్ సీనిక్ రూట్ లోనే వెళ్తాడు. ఈయన కొడుకులను పిలిచి ఇదిగో వీడు శునశ్శేపుడు మనకు కావలసిన వాడు కాబట్టి వాడి బదులు మీరెళ్ళండి అంబరీషుడు చేసుకుంటున్న యజ్ఞంలో మీరెళ్ళి బలి అవ్వండి అని చెప్పాడు. వాళ్ళు నువ్వు మనిషివా మద్ది చెట్టువా, అసలు తండ్రులు మాట్లాడవలసిన పద్ధతేనా ఇది, వాడెవడో పిల్లగాన్ని బతికించడానికి మమ్మల్ని చంపుతున్నావా, మేము చెయ్యమని చెప్పారు. సొంత కొడుకులు మొత్తం శపించాడు. ఈయన తపించిన మొత్తం తపస్సంతా పోగొట్టుకున్నాడు. అయినా కూడా ఈ పిల్లాడినైతే సేవ్ చేయాలి కదా, ఆయనకి ఆ 2 మంత్రాలు చెప్పాడు. ఇదే విషయం ముందు చేస్తుంటే అయిపోయేది కదా. ఆ మహాకోపము వాళ్ళని లేదు వీళ్ళని లేదు, ఈ కోపము పాపము ఆయనకు నిజంగానే పాపమైంది. మళ్ళీ ఏం చేశాడు, భూయ మహాతపహ తేపే చేసుకుంటుంటే అప్పటికేమైందంటే ఆయన కర్మ ఇట్లా కాలింది, ఇంకా మొత్తం ఆ రోజు రాలేదు, మేనకొచ్చింది. ఆమెను చూశాడు. ఇంతకు ముందు వరకు ఏమైంది, కోపాలుండే, అప్పటి నుంచి ఇప్పటిదాకా కోపాలు ప్రాబ్లం ఆయనకి. ఇక్కడ ఏమైంది, కోరికలు కూడా కందర్ప వశగా అయ్యాడు పాపము. మన్మథ వశంలోకి వచ్చి చాలా రోజులు అట్లా ఉండిపోయాడు. ఇంకా తపస్సును పక్కన పెట్టాడు, ఆయన ఇంద్రియలోలత్వంలో పడ్డాడు. చివరికి గుర్తు చేసుకున్నాడు. మళ్ళీ ఈ వ్రీడ ఒకటి సిగ్గొకటి మాటికి
ఆ వ్రీడతోటి ఆయన ఆలోచించుకున్నాడు, అయ్యయ్యో కామంతో మోహంతో మొత్తం ఇంత పెద్ద విఘ్నం వచ్చి పడిపోయింది నాకు అడ్డంగా అని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపం ఏం లాభము? ఆయన మహా తపస్సు తేపుకుంటున్న టైంలోనే ఆ మొత్తం ఇంద్రియాలని మనసుని తప్పింప చేయొచ్చు కదా మన గౌతముల్లాగా. అట్లా చేయడు. తర్వాత తాపాలుంటాయి ఈయనకి. ఆ పనంతా అయిపోయిన తర్వాత అయ్యయ్యో అని తాపం ఉంటుంది. ఆ పని జరుగుతున్న సమయంలోనూ ముందో తపిస్తే, అసలు పని జరిగే కన్నా ముందు కామాలు, క్రోధాలు, మోహాలు, లోభాలు ఇవన్నీ వచ్చే కన్నా ముందే తపించి ముందు ఆ మనసుని కట్టడి చేస్తే ఓ బాగానే ఉంటుంది. ఆ ముందు ఉండదు, పూర్వతాపం ఉండదు ఆయనకి, పశ్చాత్తాపాలు ఉంటాయి. తర్వాత ఏం లాభము? అప్పటికే మొత్తం వ్రతం చెడిపోయింది కదా, వ్రతభంగం అయిపోయిన తర్వాత ఇంకప్పుడు ఉంటుంది. దుఃఖించాడు మళ్ళీ. ఈ దుఃఖాలు, తాపాలు, కామాలు, మోహాలు, చింతలు, శోకాలు అన్నీ ఒకటే లైన్లో ఎన్నున్నాయో చూడండి. చింత 1, శోకం 1, 2, కామం 3, మోహం 4, తాపం 5, దుఃఖం 6. 6 విషయాలు మొత్తం అక్కడ అన్నీ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉండాలో అన్ని, అరిషడ్ వర్గం అంతా ఆయన దగ్గరే ఉంది పాపం. ఇంకా పాపం రాకేమవుతుంది? మొత్తం ఆయన తపస్సు అంతా మళ్ళీ చెడిపోయింది. బాగా నిశ్వసించాడు, బాగా నిట్టూర్చాడు పాపము. మళ్ళీ ఉత్తరం పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఏం చేస్తాడు? కానీ ఆయన జేతుకామహ, మనం పైన చెప్పుకున్నాము, ఆయన జయశీలుడు, జయతాన్ శ్రేష్ఠుడు. ఆయన జయించేదాకా పట్టుదల అట్లా ఉంటుంది. నిష్ఠ, ధృతి, పట్టుదల వదలడైన దాన్ని. ఎంత జరిగినా సరే, ఎంత జారిపోతున్నా సరే మనసుని మళ్ళీ శనైహి దాన్ని వెనక్కి పట్టుకొచ్చి దాన్ని ఉపరతి చేస్తుంటాడు, దాన్ని ఆపుతుంటాడు. ఆయన జేతుకామహ, ఆయన జయం మీద కాంక్ష ఆయనకు అది ఉండాలి. అది ఆ జయం కావాలి, గెలవాలన్నా కోరిక ఉండాలి, ఆ పట్టుదల నిష్ఠ ఉండాలి, ధృతి ఉండాలి, అటువంటి బుద్ధి ఉండవలసిందే. లేకపోతే గెలవలేము, అది కష్టము. మనం చేస్తున్న మన మార్గం అంత ఈజీ కాదు. మార్గం ముళ్ళ మార్గం కాదు. మార్గము బానే ఉంటుంది హైవే లాగా, కానీ కష్టము. ఎందుకు అంటే మనసు మాటికి ఇటువైపు తిరిగి పరిగెత్తుతుంటుంది, దాన్ని పట్టుకొని రావాలి. అది మొత్తం ఆధ్యాత్మిక సాధన అంతా ఇక్కడే ఉంటుంది. ఆయన ఏం చేశాడు పాపము? మళ్ళీ కూర్చొని ఆ ధృతితోటి, ఆ నిష్ఠతోటి బుద్ధిని గట్టిగా నిలిపేశాడు. ఇంకా మళ్ళీ కౌశికీ తీరంలో కూర్చొని సుదారుణం తపస్సేపే చేశాడు. అప్పుడేమైంది? ఆ ఉగ్రమైన తపస్సుకి సంతోషించి, ఓహో నువ్వు మహర్షి అయ్యావని చెప్పారు. ఇంకెంతవరకు వచ్చాడు? ఫస్ట్ రాజేష్ అయ్యాడు, తర్వాత మధ్యలో ఒకసారి గ్రీన్ గా ఎందుకైనా నేను మిస్ అవుతానని అందుకే ఇక్కడ పెట్టుకున్నాము. ఋషి అయ్యాడు. ముందు రాజర్షి అయ్యాడు, తర్వాత ఋషి అయ్యాడు, ఇప్పుడు మహర్షి అయ్యాడు. అయితే రాజర్షి అన్నప్పుడు ఆయన నేను చేసిన తపస్సుకి ఫలితమే రాకుండా పాయ్ అనుకున్నాడు. ఇక్కడ ఋషి అయినప్పుడు నువ్వు ఋషి అయ్యావు అంటే ఆయన మంచిది అనుకున్నాడు, పోయాడు, మళ్ళీ మహా తపస్సేపే చేశాడు. ఈ లోపల పాపము మేనకొచ్చింది. మళ్ళీ చేస్తే తపస్సేపే చేస్తే మహర్షి అయ్యాడు. ఇంకీసారి ఆయన విషణ్ణుడు కాలేదు, సంతుష్టుడు కాలేదు. ఆయనకి నువ్వు అనవసరంగా సంతోషపడ్డం, అనవసరంగా ఉద్వేగానికి లోనవ్వడం అవి చెయ్యొద్దని మన భగవంతుడు అందుకే చెప్పాడు. నా హృష్యత్ నా ఉద్విజత్ అని చెప్తారు. ఉద్వేగమొద్దు, ఈ హృష్యమొద్దు, రెండింటిని వదిలిపెట్టి క్వైట్గా ఉండరాదా నువ్వు సమస్థితిలో అని చెప్తారు గురుగారు, మన జగద్గురువులు కృష్ణులు. అట్లానే ఈయన ఆ లెవెల్కి అయితే వచ్చాడు పాపం. కానీ ఆయన ఏం అడిగాడంటే, ఇదిగో నువ్వు స్వార్చితమైన నీ కర్మల చేత నువ్వు మహర్షిత్వాన్ని పొందేవు అని చెప్తే ఆయన ఏమన్నాడంటే, మన విశ్వామిత్రుడు, అంతవరకు వచ్చానని అన్నావే నువ్వు, నేను మహర్షిని అయ్యాను అన్నావే, అంటే నేను ఇంద్రియాలని జయించానా అని అడిగాడు. లేదు, ఇంకా ఇంద్రియ జయత్వం వరకు మన కథ రాలేదు, పోయి మళ్ళా ప్రయత్నం చేయి అని చెప్పాడు బ్రహ్మగారు. మంచిదనుకున్నాడు. మళ్ళీ మంచిదనుకొని ఈసారి ఘోరం తపస్సేపే చేశాడు ఆయన. ఇంకా ఊర్ధ్వ బాహుకు, నిరాలంబము, వాయు భక్షము, తర్వాత ఘర్మము, వర్షము, శిశిరమని లేదు, రాత్రి లేదు, అహని లేదు, పొద్దస్తమానము ఆ తపోధనుడు ఇదే విధంగా ఘోరమైన తపస్సును తేపే చేశాడు. అప్పుడేమైంది? తర్వాత కామమోహ సమన్వితమై ఉన్న పరిస్థితి మళ్ళీ తయారైంది ఆయనకి.
మన ఇంద్రుడొచ్చి ఈసారి రంభతోటి, మనవాడికి కామాలు మోహాలు ఇంకా బాగానే ఉన్నాయి, రంభన్ పైన మేనకనేమో పంపిస్తే మధ్యలో ఆయన గుర్తొచ్చింది, మేనకని పంపించి మేనకని వదిలిపెట్టి ఆయన మళ్ళీ మహా తపస్తేపే చేశాడు. మళ్ళీ ఈసారి ఏం చెయ్యంటే, నువ్వు ఒక పని చేయి, వెళ్ళి ఆయనకి ఇంకా కామాలు మోహాలు మొత్తం పోలేదు కాబట్టి ఆ కౌశికుడి యొక్క మనసుని లోభానికి గురి చెయ్యి, లోభం కలిగించు. ఆ లోభితనంతో నువ్వు కావాలన్న కోరికతోటి ఆయన జారిపోతాడు. ఆ పని చేసి ఆ కౌశికుణ్ణి నువ్వు ఏదో విధంగా భేదయస్వ అని చెప్పారు. భేదయస్వ అన్న మాట వాడారు మన వాల్మీకి మహర్షి. కౌశికుడు అన్న ఋషిని, ఎందుకంటే ఆయన పాప మహర్షి ఇక్కడికి వచ్చేసరికి రకరకాల తపస్సులన్నీ తేపే చేసి ఆయన మహర్షి అయ్యాడు. ఇప్పుడు ఈ ఋషిని ఏం చేయంటే నువ్వు భంగం చేయన్నాడు. భంగం చేయి, పాడు చేయి, చెడగొట్టని చెప్పాడు. భేదయస్వ ముక్కలు ముక్కలు చేయన్నాడు. సరేనా వచ్చింది. అయితే ఆయన ఈసారి లొంగలేదు కానీ తెలుసుకున్నాడు. ఆ కామానికి మోహానికి లొంగలేదు కానీ క్రోధానికి లొంగిపోయాడు. క్రోధంతో సమావేశం, ఆవేశించింది, కోపం అన్న ఆవేశం కలిగింది ఆయనకి. ఆ ఆవేశాలతోటే కష్టం. మనకు ఒక రకం ఆవేశాలు ఉండవు, క్రోధావేశాలు, కామావేశాలు, మోహావేశాలు అని పిచ్చి ఆవేశాలు అన్నీ ఉంటాయి. ఈయనకి క్రోధావేశం కలిగింది, కామావేశం కలుగుతుందేమో అని ఇంద్రుడు అనుకున్నాడు పైన జరిగినట్టు. ఇక్కడ ఈయనకి పాపము క్రోధావేశం కలిగింది, ఆమెను తప్పించాడు. ఇంకేముంది, మళ్ళీ జారిపోయాడు. బా దేవుడా అనుకున్నాడు. ఇంకా మళ్ళీ సంతాపం కలిగింది, శాపం అయింది, ఇప్పుడు తాపము. క్రోధము దానివల్ల శాపము, ఇప్పుడు మళ్ళీ తాపము. ఈ తాపాలు ఎప్పుడు తర్వాత ఉంటాయి ఆయనకి. ఇంక ఇట్లా కాదనుకున్నాడు. ఇదిగో అజితమైన, ఇంకా జయించడం, వీటిని ఇంద్రియాల దుంపదగ, వీటిని జయించడం కష్టంగా ఉంది. అసలు ఈ రకంగా మొండిగా ఉన్న ఇంద్రియాలతోటి అడ్డు అదుపు లేకుండా నేను కంట్రోల్ చేయడానికి వీలుగా లేని ఈ ఇంద్రియాలతోటి, వీటి వల్ల ఈ కోపం వల్ల మొత్తం నా తపస్సు అంతా అపహరించుకోబడ్డది, మొత్తం తపస్సు అంతా చెడిపోయింది, తపస్సు అంతా హరించుకుని పోయింది అని అనుకున్నాడు. ఆయనకి మనసుకి శాంతి లేకుండా పోయింది. ఇది ప్రాబ్లం. ఇప్పుడు కోపము, తాపము, శాపము, మోహము, కామము అని ఏ ఉన్నా మనసుకి శాంతి ఉండదు. ఇంకింతే విషయము. ఇక్కడ ఉన్న సామాన్లలో, ఇక్కడ మనము హైలైట్ చేసుకున్న వాటిలో కామము, మోహము, క్రోధము, శాపము, తాపము ఏమున్నా ఆత్మకు శాంతి ఉండదు. ఆత్మశాంతి లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, ఇదిగో క్రోధం వద్దు, మనకి కోపం వద్దు. అసలు కోపం కావాలంటే, కోపం వచ్చి నేను శాపాలు ఇస్తున్నానంటే అసలు నోరు కదలాలి కదా. ముందు నోరు కదలకుండా నోరు కట్టేస్తా ఫస్ట్. అసలు మాట్లాడను. అసలు మాట్లాడడం అంటే అంతవరకు కూడా ఎందుకు, అసలు ఊపిరి లేకపోతే, లంగ్స్ లో ఊపిరితిత్తుల్లో గాలి లేకపోతే మాటే బయటికి రాదు. కాబట్టి ముందు అసలు ఊపిరే ఆపేస్తా పో. ఆ రకంగా నేను మొత్తం ఎండిపోతాను, మొత్తం అన్నిటినీ ఇంద్రియాలని, మనసుని, వాక్కుని, ఊపిర్లని అన్నిటినీ ఎండగట్టేస్తా, సృష్టింపజేస్తా ఇంకిప్పటి నుంచి. ఆ రకంగా చేసి ఎట్లో ఒకట్లా ఆత్మానం నన్ను నేను విజితేంద్రియుణ్ణి అయి తీస్తా. ఇవన్నీ అజితమై ఉన్నాయి, అసలు జయించడానికి కష్టంగా ఉన్నాయి ఇంద్రియాలు. నేను విజితం అవ్వవలసిందే, వాటిని జయించవలసిందే నా తపస్సు చేత. ఆ రకంగా బ్రహ్మణ్యాన్ని నేను ఆర్జితం చేయవలసిందే. అంతవరకు చేస్తాను, ఇంకా ఆయన ఎన్ని రోజులైనా సరే చేస్తానని ఇంకా ఎంత క్షోభ పడ్డాడంటే దీక్షలో కూర్చున్నాడు. ఆయన ఇంకా దీక్షలో కూర్చున్నాడు, ప్రతిజ్ఞ చేశాడు, ఇంకా వ్రతంలో కూర్చున్నాడు. ఏమి వ్రతం? ఇప్పటి నుంచి ఆయన మౌన వ్రతంలో కూర్చున్నాడు. ఆయన మౌన వ్రతం. ఇంతకుముందు తపస్తేపే అన్నాడు. తపస్తేపేలు పనిచేయలేదు ఆయనకి. మనసేంద్రియాలని ఎండగడదాము, మనసేంద్రియాలని కంట్రోల్ చేద్దాము, మనసేంద్రియాలని ఆపుదాము, నియంత్రిద్దామని ఎంత ట్రై చేసినా అవి వినట్లేదు, అసలు దారికి రావట్లేదు, లొంగట్లేదు. ఆయన ఇప్పుడు డైరెక్ట్ వాటిని అటాక్ చేస్తే అవి లొంగట్లేదని అర్థమయ్యి ఆయన ఏం చేశాడంటే వాటిని అన్నిటినీ ఒకటేసారి కంట్రోల్ చేయడానికి వీలుగా ఒక గొప్ప వ్రతాన్ని మొదలుపెట్టాడు. ఆయన దీక్ష పూనాడు, మళ్ళీ దీక్ష ధృతి పట్టుదలతోటి ఒక గొప్ప వ్రతాన్ని స్టార్ట్ చేశాడు.
దాని పేరు మౌనవ్రతం. మౌనవ్రతం అని ఒకటి స్టార్ట్ చేశాడు. అది అసలు ఇంక ఇటువంటి మౌనవ్రతం ఇంకా ఇట్లాంటిది కాదు. మౌనం ఏ రకంగా 2 రకాలుగా. ఒకటి అసలు వాక్కుతోటి శాపాలు గీపాలు ఇవ్వాలంటే ముందు మాట్లాడాలి. కోరికలు ఏవైనా ఉన్నాయంటే మోహాలున్నాయి, కామాలున్నాయి, కోపాలున్నాయి, ఏమున్నా వాక్కు ఉంటుంది. కోపాలున్నా కోరికలున్నా వాక్ ఒకటి ఉంటుంది. కాబట్టి కోపాలు కోరికల్ని కంట్రోల్ చేయడానికి ముందు వాక్ని కంట్రోల్ చేశాడు. అది బయట వాక్ పరంగా వైఖరి వాక్గా ఉన్న మాటని ఆపేశాడు. అది మాటతోటి మౌనం. కాక లోపల కోపాలు కోరికలైతే ఆగాలి కదా, మనసు కూడా కదలకూడదు. ఆ విధంగా మనసు కూడా మౌనంగా ఉండాలి. వాక్ ఒక్కటే మౌనం కాదు, మనసు కూడా మౌనంగా ఉండాలి. ఆ విధంగా నిర్ణయించుకున్నాడు. మొండిగా ఇంకా పరమ దుష్కరమైన సుదారుణమైన అనుత్తమమైన ఒక మౌన వ్రతాన్ని పెట్టుకొని విచిత్రమైన తపస్సుని చకార చేశాడు ఆయన. ఇంకప్పుడు ఏమైందంటే చాలా రోజులకి ఒకసారి ఒక్కరోజు పిడికడు అన్నం తిందామని కూర్చున్నాడు. అన్నం భోక్తుం ఆరబ్ధవాన్. అన్నం తిందామంటే ఇంకా ఏ తస్మిన్ అంతరే, ఇదే కాలన తస్మిన్ కాలే, అప్పుడే తస్మిన్ కాలేనే జరుగుతాయి అన్ని. తస్మిన్ కాలే, ఏ తస్మిన్ కాలే. ఫస్ట్ ఏం జరిగింది పాపము, త్రిశంకు వచ్చాడు. మళ్ళీ ఆయన తపస్సు తేపే అందామంటే మళ్ళీ ఏ తస్మిన్ కాలే అంబరీషుడు శునసేపుడు. మళ్ళీ అది దాటుకుంటూ వచ్చాడు. మేనక అయిపోయింది, రంభ అయిపోయింది. మళ్ళీ ఆయన తపస్సు చేసుకుంటే మనశ్శాంతిగా మళ్ళీ ఇంద్రుడు ఏ తస్మిన్ కాలే తయారయ్యాడు. అన్నం తింటూ ఉంటే ఆ సిద్ధ అన్నాన్ని నోటి ముందు పెట్టుకున్నాడు, ఒక ముద్ద తిందామని. అది కావాలని అడిగాడు. ఏమనలేదు ఈయన. ఆ విప్రుడి రూపంలో వచ్చిన ఇంద్రుడికి దాన్ని దత్వ ఇచ్చేసి ఇంకేం అన్నం మిగలలేదు, మొత్తం మింగేశాడు మన ఇంద్రుడు. ఆయన సరే ఏమనలేదు మన భగవాన్ విశ్వామిత్రుడు. అభుక్త, ఇంకా భుక్తి లేదు, భోజనం లేదు, ఏమనలేదు. ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు, అనలేదు అనలేదు. ఆ రకంగా మౌనవ్రతంలో ఉపస్థిత ఉన్నవాడై విప్రుడితోటి కించిత్ నావదత్తు, ఒక్క మాట అనలేదు ఆయన. మనసు మౌనంగా ఉంది, మాట మౌనంగా ఉంది, క్వైట్గా ఉన్నాడు ఆయన. అన్నం తిందామని కూర్చుంటే వచ్చి అడిగితే ఇచ్చేసాడు, కూరుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆపేసి ఆ రకంగా ఆయన చాలా సీరియస్ సుదారుణం పరమ దుష్కరం అనుత్తమమైన ఆ వ్రతంతో కూడిన తీవ్రమైన తపస్సును తేపే. అప్పుడేం జరిగింది, చివరికి దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారితో ఏం చెప్పారంటే, ఇదిగో బాహుభిః కారణైః, ఎన్నో మార్గాల్లో విశ్వామిత్ర మహామునికి కోపాన్నో లోభాన్నో ఏదో ఒకటి కలిగించడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. కానీ ఆయన అంతకంతకు ఆ తపస్సుతోటి వృద్ధి పొందుతూనే ఉన్నాడు. ఆయనలో సూక్ష్మం రుజినం, ఏ కొద్దిపాటి కల్మషము కూడా, చెడన్నది అశుచి అన్నది కొంచెం కూడా, వృజినము కొంచెం కూడా పాపం అన్నది ఆయనలో మాకు కనపడలేదు. పాపమేమి పతన కారణము, కోపము కోరికే కదా, లోభము క్రోధము ఇవే కదా, కోపాలు కోరికలు. ఇవి ఎన్నో రకాలుగా ఆయన మనసులో కలిగించడానికి మేము చాలా ట్రై చేశాము. చాలా రోజులు, ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తున్నాము. కానీ ఆయన అంతకంతకు తపస్సులో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆయనలో సూక్ష్మమైన ఇంకా ఏమాత్రం కొంత కూడా పాపం అన్నది, దోషం అన్నది, వృజినం ఆయనలో ఇంకా కించిత్ కూడా నా దృశ్యతే కనిపించట్లేదండి. మేము మొత్తం అన్ని టెస్టులు పెట్టేసాం, అన్ని టెస్టులలో ఆయన పాస్ అయ్యాడు అని చెప్తే ఇంకప్పుడు బ్రహ్మగారు వచ్చి, బ్రహ్మర్షి అని పిలిచి చాలా సంతోషించాను. నీ ఉగ్రమైన తపస్సుతో నువ్వు బ్రహ్మత్వాన్ని సంపాదించుకున్నావు అని చెప్పాడు. చెప్పి నువ్వు దీర్ఘమైన ఆయువుతో సుఖంగా ఉంటావు, నీ ఇష్టం వచ్చిన విధంగా నువ్వు వెళ్ళు అంటే, ఆయన దీర్ఘమైన ఆయువు ఒకవేళ నాకు వస్తే వేదాలన్నీ నాకు కావాలి, వేదాలన్నీ నన్ను వరించాలి అని ఏవేవో అడిగాడు. అడిగిన తర్వాత వశిష్ఠుడు కూడా వచ్చి ఈ మాట నాకు చెప్పాలి అన్నాడు అని చాలా అందమైన మాట రాశారు ఇక్కడ. అసలు యాక్చువల్గా ఇది ఎందుకు వదిలేద్దాం అనుకున్నాను. చాలా శ్లోకాలు నేను వదిలి పెట్టుకుంటూ వస్తున్నాను. నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తాను.
మొత్తం ఇన్ని వేల శ్లోకాలకి ప్రతి మాటకి అర్థాన్ని నేను డికోడింగ్ చేసి చెప్పట్లేదు, కొంత చెప్తున్నాను. మీకు సమయం ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ రామాయణాన్ని మళ్ళీ చదువుకోండి. 2, 3, 4, 5 సార్లు 7, 8, 10 సార్లు అట్లా చదివారనుకోండి, ఈ రకంగా చాలా డికోడ్ చేసుకోవచ్చు మీకు మీరు. నేను కూడా ఇక్కడితోటి ఏం ఆపను, నేను కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇక్కడికి కొంతవరకు. అయితే ఈ శ్లోకాన్ని వదిలిపెట్టకుండా ఎందుకు పెట్టుకున్నానంటే, వీళ్ళు మన బ్రహ్మగారు వచ్చి, నాయనా నువ్వు బ్రహ్మర్షివయ్యావు, నీ ఉగ్రమైన తపస్సుతో నువ్వు ఆ బ్రహ్మత్వాన్ని సాధించావు, నీకు దీర్ఘాయుష్యు ఉంటుంది ఇస్తున్నాను, స్వస్తి నువ్వు ప్రాప్తించుకున్నావు, యథా సుఖం నువ్వు గచ్చ వెళ్ళు అంటే, నువ్వు నీకు ఇష్టం వచ్చిన వైపుకి నువ్వు సుఖంగా వెళ్ళు అని బ్రహ్మగారు చెప్తే, ఈయన బ్రహ్మగారికి దేవతలకు ఋషి సంఘాలతో పాటు చారణులు అప్సరసలు మొత్తం గంధర్వులు ఎంతమంది ఉన్నారో మొత్తం మరుద్గణాలు అందరితో పాటు కలిపి అందరికీ ఆయన ఏం చెప్పాడంటే, ఏది అయం నాకొక పరమ కోరిక ఉంది. ఆ బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు వచ్చి నేను బ్రహ్మర్షిని అని అనాలి. ఆయన ఆ విధంగా అంటే, ఆ విధంగా మీరు చేస్తే నా కోరిక కృత జరిగిందంటే అప్పుడు మీరు వెళ్ళండి అన్నాడు ఆయన. ఇంకప్పుడు మీరు వెళ్ళండి, అంతవరకు ఇంకింత మీరు అయిపోయారు. నువ్వు వెళ్ళు అని వాళ్ళు చెప్తే నేను వెళ్ళడం కాదు, మీరు ఇక్కడి నుంచి కదలడానికి లేదు నా కోరిక తీరిందాక అన్నాడు. ఆ స్థితికి వచ్చాడు. ఎందుకు? నా కోరిక నేను అనుకున్నది జరిగిందాకా మీరు ఇక్కడే ఉండండి, మీరు వెళ్ళడానికి లేదన్నాడు ఆయన. వాళ్ళని కూడా బ్రహ్మదేవుడితో సహా కలిపి మొత్తం అందరినీ చుట్ట ఆపేశాడు ఆయన. అందరినీ శాసించే స్థితికి వచ్చాడు ఆయన. అప్పుడు వాళ్ళు వెళ్ళి వశిష్ఠుడికి చెప్తే ఆయన సంతోషంగా వచ్చాడు. వచ్చి నువ్వు బ్రహ్మర్షివి అనుమానం ఏం లేదు, నువ్వు మొత్తం సంపాదించుకున్నావు, సంపాదించుకోకేమవుతుంది, బ్రహ్మగారిని కూడా దాటిపోయాడు ఈయన. బ్రహ్మగారితో సహా మీరు ఇక్కడే ఉండండి, వశిష్ఠుడు వచ్చి చెప్పిన తర్వాత చూద్దాం పో, అప్పుడు మీరు పోదురు అన్నాడు. ఇంకా వాళ్ళని కూడా ఆపేయగలిగినంత స్థితికి వచ్చాడు ఆయన. మొత్తం సంపాదించుకున్నావని ఆ విషయాన్ని, ఎందుకంటే ఇది నువ్వు బ్రహ్మర్షివయ్యావు అని మన బ్రహ్మగారు వచ్చి నువ్వు బ్రహ్మర్షివయ్యావు అంటే, అమ్మయ్య దేవుడా ఇంత కష్టపడ్డాను, చాలా రోజులు ప్రయత్నం చేశాను, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాను అనలేదు. టెస్ట్ పెట్టాడు. నువ్వు బ్రహ్మర్షివయ్యావు అని చెప్తే అయ్యానా కాదా చూద్దాం పట్టని టెస్ట్ పెట్టాడు. నాకు బ్రహ్మర్షి అని, నేను బ్రహ్మర్షిని అయ్యానని వశిష్ఠుడు వచ్చి చెప్పినాక అప్పుడు చూద్దాం, అంతవరకు మీరు ఇక్కడే, ఇంకా అప్పుడు వెళ్ళండి అని చెప్తే వాళ్ళందరూ వెళ్ళి వశిష్ఠుడికి చెప్తే వశిష్ఠుడు వచ్చి అవును బ్రహ్మర్షి అనుమానం లేదు, మొత్తం సంపాదించుకున్నావు అని చెప్పాడు. అది ఆయన టెస్ట్ పెట్టాడు, ఊరికినే సరే అనలేదు. ఆ స్థితికి వచ్చాడు ఆయన. ఇంకా అటువంటి మన ధర్మాత్ముడు విశ్వామిత్రుడు జేతు కామహ కాదు, ఆయన నిజంగా జయించిన వాడు జయిష్ణు, ఉత్తమ బ్రాహ్మణ్యాన్ని లబ్ధ్వా పొంది కృతకాముడై ఆయన కృతార్థుడై అక్కాని తపస్సులోనే ఉండి మొత్తం భూమిని తిరుగుతూ ఉన్నాడు. ఆయనే ఈయన, ఇదిగో ఎదురుగా కూర్చున్న మన విశ్వామిత్రుడు అని శతానందుల వారు మన రామచంద్రమూర్తికి చెప్పారు. ఇప్పుడు ఈయన ఎక్కడికి వచ్చాడు, మన విశ్వామిత్రుడు ఎక్కడికి వచ్చాడు, అక్కడికి రావడానికి శతానందుడు వాళ్ళ నాన్నగారు గౌతముడు మన అహల్యను పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మనసులో ఈ కోరిక కలిగింది, ఆ బ్రాహ్మణ్యం కావాలన్న మనసులో కోరిక కలిగింది. ఎక్కడెక్కడో తిరుగుతున్న మనసుని పాపం ఆయన కుదురుగా కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన గౌతముడు ఏ స్థితిలో తపస్సి స్థిత ఆయన ఈ తపస్సుని ఆయన ఆచరించుకుంటూ ఉన్నాడో, మన విశ్వామిత్రుడు ఎక్కడున్నాడో గౌతముడు అక్కడికి వచ్చాడు. గౌతముడి కథని చిన్నగా గబగబా చెప్పారు, విశ్వామిత్రుడి కథ పెద్దగా చెప్పారు. ఇంత దాకా వచ్చి మన విశ్వామిత్రుడు కృతకృత్యుడయ్యాడు, ఆయన లబ్ధకాముడయ్యాడు, కృతకృత్యుడయ్యాడు. ఆ విధంగా ఉన్నాడు. అప్పుడేం జరిగిందంటే అంత దూరం వచ్చాడు, ఇంకా మొత్తం కృతకాముడయ్యాడు, ఆయన లబ్ధి పొందాడు కోరుకున్న దాన్ని. అప్పుడేం జరిగిందంటే జనకుల వారి దగ్గరికి వెళ్ళారు. జనకుల వారి దగ్గరికి వెళ్ళి నీ దగ్గరున్న ధనుసును చూపిస్తావా అని అడిగితే విశ్వామిత్రుడు రాముడికి చూపించమంటే, అసలు ఆ ధనుష్ గురించి చెప్తాను, అది ఎందుకు నా దగ్గర ఉందో, ఒకానొక సమయంలో దక్ష యజ్ఞం జరుగుతున్న సమయంలో అని కథ చెప్తూ ఉన్నాడు. అయితే ఈ కథని మనం వచ్చే వారం ముగించుకుందాము. ఇప్పుడు విశ్వామిత్రుడి మాత్రం ఫినిష్ చేసుకుందాము. అప్పుడేం జరిగిందంటే ఇంకా చివరికి
ఇక్ష్వాకు వంశాన్ని విదేహ కులాన్ని రెండింటిని కలిపాడు విశ్వామిత్రుడు. ఆ కలపడం ఏంటో కూడా వచ్చే వారం చూద్దాం, ఇప్పుడు సమయం లేదు. ఆ ఇక్ష్వాకు వంశాన్ని విదేహ కులాన్ని రెండింటిని, ఆ అచింత్యమైన అప్రమేయమైన రెండింటిని ఆయన కలిపాడు. కలిపిన తర్వాత ఇంకా అప్పటికి మొత్తం ఆయన ప్రస్థానం ముగిసింది. అర్ధరాత్రి ఆ రాత్రి గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి ఉత్తర పర్వతానికి వెళ్ళారు. ఆయన ఉత్తరించిపోయారు, ఆయన తరించిపోయారు. ఇంకైపోయింది. ఇంక ఈ తర్వాత ఇంకా విశ్వామిత్ర మహర్షి ఇంకా రానే రారు మనకు రామాయణంలో. ఇంకైపోయింది. ఆయన మొత్తం మహాప్రస్థానము ఎక్కడ మొదలు పెట్టారు? ఆయన రాజుగా ఉండి కోపాలతోటి, కోరికలతోటి, ఆశలతోటి, శాపాలతోటి, పాపాలతోటి, ఇంకొకటి కాదు రకరకాల విఘ్నాలతోటి ఎన్నో విధాలుగా ఏమేమో జరిగితే కూడా అన్ని తట్టుకుంటూ, కానీ మాత్రం జయించాలి, గెలవాలన్న పట్టుదలని, లక్ష్యాన్ని మాత్రం ఆయన ఎప్పుడు జార్చుకోలేదు. ఆయన మనసు జారితే జారింది, లక్ష్యాన్ని మాత్రం ఆయన జారనివ్వలేదు. చివరికి ఆయన ఉత్తరించిపోయారు. ఆయన ఉత్తరించి వెళ్ళిపోయారు మన గురువు గారు విశ్వామిత్ర మహర్షి అన్న దగ్గర మనం ఇవాళకి ఆపుదాము. ఇంకా కొంత మిగిలింది, దాన్ని చూసుకుని మనము వచ్చే వారం ఈ బాలకాండని సంపూర్ణం చేసుకుందాము. శుభం భూయాత్.